हरि ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। हरि ओम। శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాళ విష్ణు సహస్రనామంలో మనము కొన్ని నామముని ఆ భగవత్ కృపకి పాత్రలు అవ్వడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ నెలకి ఇది 3వ రోజు. అది చెప్పుకుంటూ 67వ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. నేను ఆఖరణ మనము చిన్న సంశయ అన్న దగ్గర మనం చెప్పుకున్నాం. అంటే ఏ సంశయములున్నా కూడా, అంటే ఏ దుఃఖములున్నా, అనుమానములున్నా, కష్టాలున్నా, అవిద్య అన్న అజ్ఞానము వల్ల ఏది నిత్యము ఏది అనిత్యము, అంటే ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కానిది, ఏది శాశ్వత సుఖాన్ని ఇచ్చేది ఏది అశాశ్వతమైన తాత్కాలికమైనది అన్నది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే తెలుస్తుంది. అదే దక్షిణామూర్తి స్వరూపము, గురుస్వరూపము. అదే మనము వృద్ధాశిష్య గురోర్యువ అని కూడా అంటాం అన్నమాట. అంటే శిష్యుడు దక్షిణామూర్తి చక్కగా వటవిటపి సమీపే అని చెప్పి ఆయన వటవృక్షం యందు కూర్చొని ఆయన చిన్ముద్ర పట్టుకుని జ్ఞానముద్రతో శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే చాలా విచిత్రం, మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన మాట్లాడట్లేదు, మాట్లాడకుండానే జ్ఞాన ముద్ర. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మాటలకు అందనిది పరబ్రహ్మతత్వము. మరి దాని మాటలతో చెప్పడం వల్ల ఎలా? అందుకే ఆ కాలము వేరు, ఆ ప్రదేశం వేరు. చెప్పే గురువు అంతటి గొప్పవాడు దక్షిణామూర్తి, వినేవాళ్ళు సనకస నందనాదులు, అంత గొప్ప శిష్యులు, అధికారులు కూడా. కాబట్టి ఆ జ్ఞాన ముద్రతోనే వారికి ఆ జ్ఞానము అబ్బింది. అదే చిత్రం. చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్య గురోర్ యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. అక్కడ వింటాం అన్నమాట. అక్కడ మనకి శివుడి రూపంలో గురుమూర్తిగా దక్షిణామూర్తి, అలాగే నారాయణుడు హయగ్రీవుడు, లేదా నారాయణుడే సాక్షాత్తు, లేదా శ్రీకృష్ణ భగవానుడు గీతాశాస్త్రాన్ని ఇచ్చిన జగద్గురువు. కాబట్టి అలాగే మనము ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. గురుస్వరూపంగా ప్రకటితమవుతూ ఉంటారు బ్రహ్మ. ఎందుకంటే ఆయన గురించి ఆయన మాత్రమే చెప్పుకోగలడు. ఆయన బ్రహ్మమై ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మతత్వం ఆయనే చెప్పాలి. ఇంకా ఎవడి వల్ల అయ్యేది కాదు. కాబట్టి ఆయననే అమ్మవారిగా ఉన్నప్పుడు శారదాదేవిగా, ఆ పరమాత్మయే నారాయణుడిగా ఉన్నప్పుడు హయగ్రీవుడిగా, శివుడిగా వచ్చినప్పుడు దక్షిణామూర్తిగా మనకి విరాజిల్లుతూ ఉంటారు. ఆ పరంపరలోనే మనకి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ పరంపర అంతా కూడా ఇప్పటికీ మనకి అనుగ్రహాన్ని శృంగేరి జగద్గురువుల యొక్క రూపంలో అనుగ్రహిస్తున్నారు అని చెప్పుకుంటూ, వారి పాద పద్మములకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇవాళ నామములలోకి ప్రవేశిస్తున్నాం. 67వది. ఉదీర్ణ సర్వతశ్చక్షు అనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. అద్భుతమైన నామాల సమూహము. ఉదీర్ణాయ నమః. సర్వభూతేభ్యః సముద్రీకృత్వాత్ ఉదీర్ణ. అంటే సర్వభూతములు, స్థావర జంగములు, బ్రహ్మాది స్తంభ పర్యంతములు, అంటే బ్రహ్మగారి నుంచి ప్రారంభించి చిన్న చీమ వరకు, అంటే కనపడేది కాబట్టి అతి సూక్ష్మమైన జీవుల వరకు కూడా అంతటా వ్యాపించి ఉన్నది నారాయణుడు అయినా కూడా వీటిలన్నిటికీ అంటకుండా వీటిలన్నిటికీ పై స్థాయిలో ఉత్కృష్టముగా ఆయన ఉంటాడు. కాబట్టి ఉదీర్ణుడు అంటారన్నమాట.
సమముగానే అన్ని భూతములో వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ, అయినా కూడా వీటికి అంటకుండా ఉన్నాడు. చాలా విచిత్రం అన్నమాట. ఉంటూ వీటికి అంటకుండా ఈ భూతములు వాటిల్లో ఉండి చైతన్య స్వరూపంగా ఉన్న లయము చేసే సమయంలో మళ్ళీ ఆ ఉపాధులతో సహా ఆ సూక్ష్మ శరీర రూపంలో ఆ బీజములన్నిటినీ కూడా తనలోనే లాక్కుంటూ ఉంటాడు. ప్రతి ఉపాధిలో పరమాత్మ ఉన్నాడు అని ఉపాధికి ఒక పరమాత్మ ఉన్నాడు అనుకోకూడదు. ఒక పరమాత్మే అన్ని ఉపాధులలో భాషిస్తున్నాడు. ఇది ఎట్లా అంటే ఒకే సముద్రము, దానిలో వేల కొలది అలలు కనపడచ్చు మనకి. అలల దృష్ట్యా చూస్తే ఇది ఒక అల, అది ఒక అల, అలాగే నురుగులు ఉంటాయి, బుడగలు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి ఆ సముద్రంలో. వీటిలన్నిటిలో సరిగ్గా గమనిస్తే నామము రూపము మారుతోంది. కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే సముద్రములోనే వచ్చాయి. ఎక్కడ స్థిరముగా ఉన్నాయంటే సముద్రములోనే ఉన్నాయి, కాస్త సమయంలో ప్రదేశము అన్న లిమిటేషన్స్తో. తర్వాత దేనిలో లయమవుతున్నాయి? మళ్ళీ ఆ సముద్రంలోనే లయమవుతున్నాయి. అవి వచ్చినప్పుడు, ఉన్నప్పుడు, లయమైనప్పుడు కూడా ఈ నురగలలా కనపడినవి, బుడగలుగా కనపడినవి, సుడులుగా కనపడినవి, అలలుగా కనపడినవి, వీటిలన్నిట్లో నీటి కన్నా వేరే తత్వం ఏది లేదు. ఆ సముద్రంలో ఏది ఉందే అదే ఉంది. అలాగే అనేక ఉపాధులుగా ఇక్కడ బ్రహ్మగారి నుంచి ఈ చీమల వరకు కూడా చూసుకున్నా లోపల ఉన్న సచ్చిదానంద చైతన్యం అలాగా ఒకే విధముగా ఉన్నది. ఉపాధి పైన స్థూల శరీరము, సూక్ష్మ శరీరములు, ఆ వాసనలు అవి మారుతున్నాయి తప్ప అసలైన లోపల ఉన్న సచ్చిదానందము అదే ఉన్నది. అందుకని ఆయన అంతకుండా ఉన్నాడు. ఎందుకంటే ఉపాధులు అవన్నీ ఉన్నా లేకపోయినా పరమాత్మ ఎప్పుడు ఉండేవాడే కాబట్టి ఉదీరుణుడు, ఉత్కృష్టమైన వాడు, వీటికన్నా పై స్థాయిలో అంటే అంతకుండా ఉండేవాడు అని మనకి తెలుస్తుంది. సర్వతశ్చక్షుషే నమః. సర్వతః సర్వం స చైతన్యేన పశ్యతి సర్వతశ్చక్షు. విశ్వతశ్చక్షు అని ఉపనిషత్తు చెప్పిందన్నమాట. సర్వమును కూడా తను చూస్తూ ఉన్నాడు. చూడడం ఏమిటి? ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను లేదా మీరు నన్ను చూస్తున్నాము అంటే మనం భిన్నముగా ఒకటి కాదు. నా శరీరం వేరు, మీ శరీరాలు వేరు, కాబట్టి నాకు భిన్నముగా ఉంది కాబట్టి నేను చూడగలుగుతున్నాను. మనందరం అదే. ఇదం ప్రత్యయం ఎప్పుడూ కూడా మనము కాదు. ఈ పుస్తకము అన్నాను అనుకోండి, నేను ఈ పుస్తకాన్ని చూస్తున్నాను, నేను ఈ పుస్తకం అవ్వను. ఈ మైక్ అంటున్నాను, కెమెరా అంటున్నాను, వేరే మనుషులు అంటున్నాను, ఇవన్నీ నేను అవ్వడానికి వీలు లేదు. మరి పరమాత్మ అలా చూస్తున్నాడా? తానే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ మళ్ళీ తను చూడడం ఏంటి అన్నిటినీ అంటే అదే అన్నారు జగద్గురుడు, స్వచైతన్యేన పశ్యతి. చైతన్య స్వరూపముగా చూస్తున్నాడు, కదులుతున్నాడు అని అర్థం. అంటే పశ్యతి అంటే నేరుగా అర్థం చేస్తే కదులుతున్నాడు అని, కానీ ఇక్కడ కదిలాడు, చూస్తున్నాడు అని అర్థం, నేరు అర్థం తీసుకుంటే. కానీ ఇక్కడ చూస్తున్నాడు అంటే కదులుతున్నాడు. చైతన్యం అంటే స్వచైతన్యం, ఆయనే చైతన్య స్వరూపంగా ఉన్నాడు కాబట్టి జరిగే వ్యవహారాలన్నిటినీ సాక్షిగా చూస్తున్నాడు. ఏ ఉపాధికి ఆ ఉపాధిలో ఆయన ఉన్నా దాని తాదాత్మ్యాన్ని తాను అంటకుండా ఈ విశ్వం అంతటిని కూడా సాక్షిగా చూస్తున్నాడు. అందుకని సర్వతశ్చక్షు అని, అన్నిటికీ కూడా కన్ను అయి ఉన్నాడు, సాక్షి అయి ఉన్నాడు అని. అనీషః అనీషాయ నమః. న విద్యతే అస్యేష ఇది అనీషః నతస్యేషే కశ్చన అని. ఆయన కన్నా భిన్నముగా ఎవరూ లేరు. ఆయనే ఈశ్వరుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. కాబట్టి అనీషుడు అంటే తనకి ఈశ్వరుడు ఎవరు లేరు, తనకి ప్రభువు ఎవరు లేరు, కాబట్టి అనీషుడు, ఏ ఈశ్వరుడు లేనివాడు అని. ఇప్పుడు మనం సాధారణంగా ఒక మాట మాట్లాడతాం, అనాథ అంటాం. అంటే వాడికి నాథుడు లేడు, అంటే పరిపాలించేవాడు లేడు, చూసుకునేవాడు లేడు అంటాం. అలాంటి వాళ్ళు ఉంటారు పాపం, తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథ, లేకపోతే ఎవరు చూసుకునేవాళ్ళు లేని వాళ్ళు అంటారు. పరమాత్మను కూడా అనాథ అంటారు. ఎందుకు? ఆయనకి చూసుకోవలసిన అవసరం లేదు కాబట్టి ఆయన కూడా అనాథ. అంటే నాథుడు ఎవరు లేరు, ఆయనకన్నా పైన ఎవరు లేరు, కాబట్టి అనీషుడు ఆయన. అలాగే శాశ్వత స్థిరాయ నమః. శశ్వద్భవన్నపి న విక్రయాం కదాచిత్ ఉపైతి ఇది. అంటే అంటే రేపు అన్నది మనకి ఉంటుంది ఎప్పుడు కూడా.
అంటే సమయం అన్నది ఉంటుంది. కానీ పరమాత్మ శాశ్వతముగా ఉండేవాడు. ఆయనకి ఈ కాల పరిమితి లేదు. ఒక కాలంలో వచ్చాడండి, ఒక కాలంలో వెళ్ళిపోయాడండి అట్లా అనుకోవడానికి లేదు. శాశ్వతముగా ఉన్నాడు. ఏమిటా శాశ్వతం? దేనితో పోలిస్తే శాశ్వతం అంటే ఈ సృష్టి రాక ముందు ఆయన ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి వెళ్ళిపోయాక కూడా ఆయన శాశ్వతముగా ఎప్పటికీ ఉండేది ఆ సచ్చిదానంద పరమాత్మ కాబట్టి శాశ్వతుడు, కాలాతీతుడు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పరమాత్మని చెప్పేటప్పుడు ఆకాశవత్ అంటారు. ఆకాశము వలె. ఎందుకు ఆకాశమే అని ఎందుకనము అంటే ఆకాశము వలె అఖండముగా దేశము అన్న పరిమితి లేదు ఆయనకి. అంటే మనం ఇక్కడ ఉన్నాము, వేరే వాళ్ళు వేరే దేశములో ఉన్నారు. ఈ ప్రదేశములుగా మనము ఈ భూమి అన్న భౌగోళికంగా వాటికి మనం పరిమితి గీస్తున్నాం. కానీ ఆకాశం అన్న పంచభూతం అన్నది ఇక్కడ ఏది ఉందో బ్రహ్మలోకంలో కూడా అదే ఉంది. ఆకాశం ఆకాశం అంటే స్కై కాదనమాట, స్పేస్. దానిలోంచి వాయువు వచ్చింది, అది అక్కడది. అంటే ఈ ఆకాశాన్ని కూడా ఉత్పత్తి తిథి ఒకటి ఉన్నది. అంటే తస్మాత్ ఆత్మన ఆకాశ సంజాత, ఆత్మలోంచి ఆకాశము వచ్చింది. అంటే ఈ ఆకాశానికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆత్మకి లేదు. కాల పరిమితి ఆకాశానికి ఉంది కానీ పరమాత్మకు లేదు. ఇక్కడ ఆత్మ పరమాత్మ అని ఒకటే, ఈశ్వరుడు నారాయణుడు అని ఒకటే ఇక్కడ. అందుకు శాశ్వతుడు ఆయన, అన్ని కాలాల్లో ఉన్నవాడు. స్థిర, శాశ్వత స్థిర ఒక్క నామమే, స్థిరముగా ఉన్నాడు. అందుకే అన్ని కాలాల్లో ఉన్నవాడు కాబట్టి కాల పరిమితి లేదు కాబట్టి ఎప్పుడు స్థిరముగా మార్పు లేకుండా ఉన్నవాడు పరమాత్మ. మనకి దేహము ఉన్నది, ఉపాధి తాదాత్మ్యం ఉన్నది కాబట్టి దేహానికి సంబంధించిన షడ్వికారములు, షడ్భావములు అంటే ఉన్నాము, పుట్టాము, ఒక సమయంలో వర్ధిల్లుతున్నాము అంటే పెరుగుతున్నాము, తర్వాత తగ్గిపోతున్నాం, క్షీణిస్తున్నాం, తర్వాత నశిస్తుంది దేహము. అలాంటి భావ వికారములు ఏవి కూడా పరమాత్మకు లేవు, శాశ్వతముగా లేవు, ఎప్పుడూ లేవు. కాబట్టి శాశ్వత స్థిర అన్న నామం ఆయనకి ఉన్నది. తర్వాత భూషయ, భూషయాయ నమః. ఇది ఒక గొప్ప మాట. చాలా అంటే ఈ కాలంలో ఇది మనం ఒకసారి చెప్పుకోవాల్సింది కూడా అన్నమాట. ఏమిటి అంటే భూషయ అంటే భూమి అని శయనించిన వాడు. ఇది చాలా విచిత్రం. లంకాం ప్రతిమార్గం అన్వేషయన్ సాగరోపకంఠభూమౌ శేతే ఇది. లంకకు వెళ్ళే ముందు, సాగరుడిని ప్రసన్నము చేసుకునే ముందు భూమి యందు పడుకున్నవాడు, అందుకని భూషయనుడు అన్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే లంక అన్నప్పుడే రామాయణంలో జరిగినది అని తెలుస్తాం. అంటే జగన్మాతను వెతకడానికి వెళ్ళినప్పుడు జాడ తెలిసింది, లంకలో సీతమ్మ వారు ఉన్నారు. కానీ సముద్రం ఎలా దాటాలి, కొందరు మాత్రమే లంఘించి ఇటు నుంచి అటు దూకి వెళ్ళగలరు, వానరాలు. మిగతా వాళ్ళు వెళ్ళలేరు. మనుషుడుగా ఉన్నాడు, కనపడుతున్నాడు కాబట్టి రామలక్ష్మణుడు వారికి కూడా వారధిలా కావాలి. మొట్టమొదటి అందుకే సముద్రుని ప్రసన్నం చేసుకోవడానికి వారు అక్కడ భూశయనం చేశారు. అలాగే ఈశ్వర ఆరాధన చేశారు, శివుడిని ఆరాధించారు అక్కడ. అది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉన్నది. శివుడిని ఆరాధించి అప్పుడు ఆ శివ అనుగ్రహంతో, శివుడి యొక్క అనుజ్ఞతో సముద్రుడు కూడా వెళ్ళిగా ఆయనని అనుగ్రహించి, నీవు రాళ్లను వేసి దాని యందు రామ అన్న నామం వేస్తే నేను నిలబెట్టి పట్టుకుంటాను, అప్పుడు మీరు వారధి కట్టచ్చు అని అన్నారు అన్నమాట. అప్పుడు అక్కడే ఆ యొక్క ప్రదేశమే చాలా గొప్ప క్షేత్రమైనది. తర్వాత ఈశ్వరుని ఉపాసించారు రామచంద్రమూర్తి కాబట్టి అదే రామేశ్వరం అయినది. ఇది రామాయణంలో ఉన్న 2-3 శ్లోకాలు చెప్పి వినిపిస్తాను. అంటే ప్రమాణముగా కొందరికి అనుమానం, అది ఉందా ఎంత బాగా ఉందో చెప్తాను అన్నమాట. ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధ ఇతి ఖ్యాతం త్రైలోక్యే నాభిపూజితం. అంటే అంటే లంకను జయించిన తర్వాత పుష్పక విమానంలో తిరిగి వెళుతుండగా అయోధ్యకి, అప్పుడు సీతమ్మ వారితో రామచంద్రుడు చూపిస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు, ఇక్కడే ఇక్కడ తీర్థం కనపడుతుంది కదా, ఈ ప్రదేశంలోనే సాగరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాను నేను. దీన్ని సేతుబంధ అంటారు. సేతుబంధేతు రామేశం. చూసారా, అక్కడ కూడా మన శంకరులు చెప్పారు, జ్యోతిర్లింగాల్లో స్పష్టంగా ఉన్నమాట ప్రమాణం. సేతుబంధ ఇది ఖ్యాతం అని రామాయణంలోనే ఉంది ఆ పేరు, సేతుబంధ.
త్రైలోక్యేనాభిపూజిత, భూలోకములు కూడా అక్కడ పూజింపబడుతున్నది అక్కడ ఉన్న జ్యోతిర్లింగము. ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం, ఈ ప్రదేశమే చాలా పవిత్రమైనది, పరమము అంటే జ్యోతిర్లింగం, మహాపాతక నాశనం, మహత్తరమైన పాపముల్ని కూడా నాశనం చేయగల సామర్థ్యం ఉన్న క్షేత్రం అది. అత్ర పూర్వం మహాదేవం ప్రసాదం అకరోత్ ప్రభువు, ఇదివరకు పూర్వము ఆ సమయంలోనేమో మహాదేవుడు అంటే దేవదేవుడు సాక్షాత్ కైలాసవాసైన పార్వతీపతి శంకరుడిని నేను అక్కడ పూర్వమే ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడు అయ్యాను. స్పష్టంగా ఉన్నదన్నమాట. అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభువు, అని అనుగ్రహం సంపాదించాను అని. అయితే ఇక్కడ మహాదేవ నామము సముద్రానికి ఉందని ఎవరో అన్నారు. అట్లా ఎక్కడా లేదు చెప్పాలంటే. మహాదేవం మహాత్మానం మహేశ్వరం ఉమాపతిం మహాసేన గురు వందే మహాభయం వారిని శివుణ్ణే ప్రార్థిస్తాం మనం. అది అందుకని మహాదేవ నామంతో ఎప్పుడు మనము శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అలాగే ఈ రామాయణంలోనే 120వ సర్గలో అక్కడ ఒక మాట అంటారు. ఏమంటారంటే షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ అంటారు. రామచంద్రమూర్తిని అనుగ్రహించడానికి దేవతలుగా చూడడానికి దేవతలందరూ వచ్చినప్పుడు షడర్ధనయన శ్రీమాన్, 6 సగం ఉన్న కళ్ళతో వచ్చినవాడు అంటే ముక్కు అంటే వృషభ వాహనుడయ్యి వచ్చినవాడు మహాదేవుడు వచ్చారు. షడర్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ, స్పష్టంగా మహాదేవుడు వృషభారూఢుడై ముక్కంటి అయినవాడు అని ఆరామాయణంలో స్పష్టంగా ఉండదు. ఇవన్నీ చూసినప్పుడు అక్కడ రామచంద్రమూర్తి చక్కగా శివారాధన చేశారు. అలాగే వేరే పురాణాలు చూసినప్పుడు శివుడు నిరంతరం రామనామంగా పఠిస్తూ ఉంటాడు. ఏది విష్ణు సహస్రనామంలో ఏది గొప్పది అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరామి అని శివుడే చెప్పాడు. అందుకని వాళ్ళకేమీ ఆ భేద దృష్టి లేదన్నమాట. అది సత్పురుషులు కాబట్టి ఆచార్య స్వరూపులు కాబట్టి వారు అలాగా ఎలాగా ఆరాధించాలి, మనసా వాచా కర్మనే ఎట్లాగా ఈశ్వరుణ్ణి పూజించాలి, అవతారముగా వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఆ అవతారానికి కట్టుబడి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నట్టు. అటు శివుడుగా వస్తే నారాయణుడిని పూజిస్తారు, నారాయణుడుగా వస్తే శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. ఇది మనం బాగా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే ఆ భేద దృష్టి ఎప్పుడు కూడా పనికి రాదు మనకి. అది మనం అందుకే ఈ నామం విష్ణుదాసనామంలో ఉంది, చాలా విచిత్రం, భూషయ అని చెప్పి. దానికి శంకరులు ఇచ్చిన భాష్యం ఉంది. రామాయణంలో మనం ఇప్పుడు చూసిన చక్కటి ప్రమాణము కూడా ఉన్నది. తర్వాత భూషణ అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట కూడా అంటూ ఉంటారు, ముందే శివుడి అనుగ్రహం ఎట్లా వచ్చి ఉంటుంది అంటే యుద్ధము అన్నది జయాపజయములు మన చేతిలో లేదు కదా, అందుకని చెప్పి ముందు పూజించాడని ఎట్లా అనుకుంటాము. ఆయన ఈశ్వరుని ప్రసన్నుడు చేయడానికి పూజించాడు. రామస్యాక్లిష్ట కర్మణ అని చెప్పి హనుమంతులు వారు చెప్పారు. రాముడికి అసాధ్యమైనది ఏదీ లేదు. రామాయణంలో అసలు రాముడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే మారీచుడే చెప్పాడు రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పి. అలాగే సీతమ్మను అపహరించమని రావణాసుడు చెప్తే సర్వనాశనం అయిపోతావురా రామచంద్రమూర్తి జోలికి వెళ్తే అని మారీచుడు రాక్షసుడు చెప్పాడు. అందుకని రామాయణం చూస్తే రాక్షసుడికి కూడా తెలుసు రాముడి యొక్క సామర్థ్యం, ఎవ్వరికీ అనుమానం లేదన్నమాట. అందుకని ఆయన పూజించాడంటే విజయం గురించి అని అనుకోకర్లేదు, ప్రసాదం గురించి. రామచంద్రమూర్తి ఒక సంకల్పాన్ని తీసుకున్నారు, ఈ క్షేత్రములో ఒక చక్కటి క్షేత్రము ఏర్పడాలి ఈ ప్రదేశంలో అని అన్నారు. ఇంకా మనం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు రామ ప్రతిష్ఠిత సీతామాత ప్రతిష్ఠిత శివలింగాలు ఉంటాయి. ఇక్కడ కీసరగుట్ట ఉంది మనకి దగ్గరలో, అది దానికి ఇలాంటి చరిత్రే ఉంటుంది. రామచంద్రమూర్తి శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకున్న సమయంలో ఆలస్యం అవుతుంది. హనుమంతుల వారు కాశీకి వెళ్ళి తెద్దాం అనుకుంటున్నారు అని అది క్షేత్రంలో చెప్తారు ఈ కథ అనేవాళ్ళు. అప్పుడు ఎక్కడ ముహూర్తం దాటిపోతుందో అని చెప్పి రాముడి యందు చాలా ప్రీతి పొందిన శివుడు ఆలస్యం కాకుండా తాను స్వయంభూగా ప్రకటితం అయ్యాడు. కానీ హనుమంతులు వారు తెద్దాం అనుకున్నారు కాబట్టి, కేసరి నందనుడు కాబట్టి కీసరగుట్ట అని అక్కడ పేరు మనకి చాలా దగ్గరలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శివలింగాలు ఉంటాయి. భక్తితో నమస్కారం చేసుకోవడమే, ఇది ఏమి సైంటిఫికల్గా వెళ్ళి ఇది కాదు అంటే భక్తి మనకప్పుడు అర్థం కాదు.
అందుకని ఇవన్నీ కూడా శివుడిని ఆరాధించే వాళ్ళు శివలింగం ఉందని దండం పెట్టుకోండి, లేదా రాముడిని ఆరాధించే వాళ్ళు మా రాముడే ప్రతిష్ఠించాడు కాబట్టి గొప్పదని చెప్పుకోండి. మాకు అసలు భేదమే లేని వాళ్ళు శివుడు రాముడు అని పేర్లు భేదం తప్ప రామనామము శివనామము కూడా నిన్ననే చూసాం విష్ణుదాసనామంలో ఉంది కాబట్టి మాకు ఆ దృష్టి అభేదమే ఉన్నది తప్ప ఇప్పుడు భేద దృష్టి దేవతలను లేదు అని నమస్కారం చేసుకోవడమే. తర్వాత భూషణ, భూషణాయ నమః. స్వేచ్ఛావతారై బహుభిః ధూమం భూషయన్ భూషణ. చక్కగా భూషణములు అంటే మనం ఇలా మెరిసిపోతూ ఉంటాం, ఏదో జ్యువెలరీ ఇలా వేసుకుని ఏవో చెప్తూ ఉంటాం కదా భూషణములు ధరించాడు. ఇక్కడ మరి స్వామికి ఎలా చెప్తారు అంటే ఆయన ఒక్కొక్క అవతారము తీసుకుంటుంటే ఈ భూమి ప్రకాశవంతంగా తయారవుతుందంట. అంటే భూమి గొప్పగా కనపడుతుంది, భూమికి భూషణుడై ఉన్నారు. భూషణం అంటే ఒక ఆభరణం. ఆయన ఆభరణం ఏంటి? ఆయన అవతారమే గొప్ప ఆభరణం, అది నిలిచిపోయేది. మళ్ళీ అలాంటిది ఎక్కడ కనపడదు అన్నమాట. అంత శోభితో ఎలాగా కీర్తిగా ధర్మాన్ని పాటించిన వాడిగా, అందుకని చెప్పి ఆయన భూషణుడు అని ఆయనకి చక్కటి నామము ఉన్నది. అలాగే భూతి, భూతయే నమః. భూతి భవనం సత్తా విభూతిర్వా సర్వభూతీనాం కారణత్వాద్వా భూతి. విభూతులు సర్వభూతులు అన్ని ఆయనని అనుసరిస్తూ ఉంటాయి. విభూతి అందుకే భస్మధారాన్ని విభూతి అనే ఒక నామం కూడా ఉంది. అన్ని విభూతులు కూడా అంటే ఇచ్చేది భస్మము అని శివపరంగా చెప్పుకునేది అన్నమాట. నారాయణ పరంగా ఏంటి? నారాయణుడు తప్ప అసలు ఏ రెండో వస్తువు లేదు, అదే విభూతి. అది అర్థం చేసుకోవడమే విభూతి. ఇది ఎవరు చెప్పారు? భగవద్గీతలో 10వ అధ్యాయం అంతా విభూతి యోగము. నారాయణుడిని శ్రీ మహావిష్ణువుని సర్వ జగత్తులో ఎలాగ ధ్యానము చేయాలి అని అర్జునుడు అడగగా, ఇక ఫలానా విషయంలో నేను మేరు పర్వతంగా కనబడతాను, ఫలానా చోట స్థిరముగా హిమాలయంగా కనబడతాను, అలాగే ఈ సింహముగా వృషభముగా వ్యాఘ్రముగా ఉంటాను, నేను సర్పంలో ఆదిశేషువుగా ఉంటాను, నాగంలో వాసుకులా కనపడతాను. ఇలా అనేక విభూతులు ఎక్కడెక్కడ ఉత్కృష్టముగా ఉన్నాయో అది నా అంశయే అని పరమాత్మ చెప్పిందే. అందుకని ఆ విభూతి అనేది పరమాత్మకి సహజముగా ఉన్న ఐశ్వర్య లక్షణము. అదే యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తద్దేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అని. ఎక్కడెక్కడైతే చక్కటి విభూతులు ప్రకాశిస్తూ ఉంటాయో అది శ్రీమదూర్జితం అన్నారు. అంటే చక్కటి ఐశ్వర్యప్రదము, విద్యాస్వరూపము, శక్తి స్వరూపము. ఇవే కదా అన్ని 3 విధాలుగా ఉన్నది. అంతే శక్తి అన్నది, ఐశ్వర్యం అన్నది. అలాగే ఎక్కడెక్కడ సాత్వికముగా చక్కగా ఉంటుందో అది నా యొక్క విభూతి అనే తెలుసుకో, నా యొక్క అంశాన్ని తెలుసుకో అని చెప్తూ, కానీ ఇది చెప్పిందంతా ఇంతే అనుకుంటామేమో అని ఏకాంశేన స్థితం జగత్ అని కూడా తర్వాతే చెప్తారు. ఇదంతా ఒక పాదముతోనే నేను పట్టి నిలబెట్టాను, నీకు కనపడింది త్రిపాదూర్ధ ఉదయ పురుష అన్నది. అది ఇంకా మీకు కనపడేది కాదు, అంటే అనుభవంలోకి రావాలి. ఇది ఈ ఏకాంశంలో ఉన్నది కనీసం ఇంద్రియ గోచరం అవుతుంది. అదే అన్నమాట అక్కడ చెప్పిన విషయం. విశోక తర్వాత విశోకాయ నమః. విగత శోకస్య పరమానందైక రూపత్వాది విశోక. అంటే విపరీతమైన శోకములు, కష్టములు, బాధలు ఏవైతే ఉంటాయి, ఈతి బాధలు, జన్మ వచ్చిందంటేనే బాధలు ఉంటాయి ఏదో ఒక రకంగా. ఆ బాధలన్నీ కూడా తీసివేయగల సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి విశోకుడు ఆయన. ఆయనకి శోకం లేదు అసలు. ఆయనని చేరుకున్నా, స్మరించినా, అర్చించినా కూడా ఆయన మనకి శోకము లేకుండా చేయగలడు. శోకనాశన తర్వాత శోకనాశనాయ నమః. స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతీతి శోకనాశన. విశోక అంటే పైనది పరమానంద స్వరూపుడై ఉన్నాడు కాబట్టి పరమాత్మ, ఆయనకి శోకము లేదు. ఆయనకన్నా రెండో వస్తువే లేదు, అందువల్ల ఆయనకి శోకం లేదు. ఆయనకి కావలసినది ఏదీ లేదు, పూర్ణుడు. అందుకని ఇక్కడ శోకనాశన. అత్తటి గొప్ప పరమాత్మని మనము ఆశ్రయించినప్పుడు ఎలాగ ఆశ్రయిస్తాం? స్మృతి మాత్రేణ, తలుచుకుంటే చాలట. స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశేతి. తలుచుకున్నంత మాత్రాన భక్తులకు
శోకాన్ని నాశనం చేస్తారు. అంటే తలుచుకోమన్నారు కదా, నాస్తికుడు తలుచుకున్నాక పోలేదు అంటే వాడు భక్తుడు కాదు కదా, అందుకని వాడికి పోదు ఆ శోకం. వాడికి ఆ నాస్తిక భావజాలాలు ఉన్నాయి అంటేనే వాడికి శోకం ఉన్నట్టు. అసలు అదొక రోగం పాపం. అది అంటే చూడండి, కాజల్ ఎఫెక్ట్ అన్నది దేనికైనా కారణం అంటూ ఒకటి ఉందని ఎవరన్నా చెప్తారు. అలాంటిది నాస్తి అంటే లేదు, శాస్త్రాన్ని నమ్మను అనుకుంటూ అలా ఉండడం వల్ల మనకి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇతరుల యొక్క సిద్ధాంతాన్ని మీరు చేసే తప్పు, మేమిది నమ్మము అలా అనుకోవడం వల్లనే ప్రమాదం. ఎందుకంటే వాడు నమ్మట్లేడు దేవుడును, నమ్మని దేవుడి గురించి డిబేట్లోకి వచ్చి కూర్చుంటారు. ఎంత విచిత్రం. నేను ఒకటి లేదు అంటే నాకు ఆ పదార్థము లేదు, ఇంకా దాని గురించి నేను ఎలా మాట్లాడతాను? నాస్తికుడికి దేవత అన్నది లేదు, లేని దేవత గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఎంత విచిత్రం చూడండి. మనం ఉండి అని నమ్ముతున్నాం, మనం మాట్లాడచ్చు, లేని విషయం గురించి మాట్లాడుతున్నట్ట. చూసారా, అది కొంతనే ఉండదు. అందుకని ఆ సిద్ధాంతమే ఒక రకంగా. అయితే ఇప్పుడు నాస్తికులను పేరు పెట్టుకున్న వాళ్ళు వేరే. ఒకప్పుడు నాస్తికులు అంటే వారు తర్కశాస్త్రంలో గట్టిగా ఉండేవారు, చక్కటి అభ్యాసం చేసేవారు. వారు నమ్మను అన్నా కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు. మనసా వాచా కర్మనే. ఇప్పుడు ఎవరిని బాధ పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళ సిద్ధాంతం ఏదో వాళ్ళది, వాళ్ళ పని ఏదో వాళ్ళది, వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. పని కట్టుకుని వాడి కాళ్ళు లాగుదామని చూస్తూ ఉంటున్నారు అనమాట. వారికి ఇది మనం సమాధానం. లేని దాని గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, అది సమాధానం చెప్తే నాకు సంతోషం. అదృశ్యం అవ్యక్తం అని మనం చెప్తాం, దేవుడు అలా అనలేరు కదా వాళ్ళు ఎట్లా. అందుకని శోకనాశనుడు భక్తులకు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. తర్వాతది 68వ నామాల సమూహము. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మ విశోధన అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నోమిత విక్రమ. అర్చిష్మాన్ అంటే చాలా ప్రకాశవంతమైన వాడు. సూర్యుడికి ఆ పేరు యథార్థానికి. ఇక్కడ జగద్గురువులు అంటున్నారు, అర్చిష్మంతో యదీయేనార్చిష చంద్ర సూర్యాదయ స ఏవ ముఖ్య అర్చిష్మాన్. చంద్ర సూర్యులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవాడు కాబట్టి, అందుకని చూసే గోళాకారంలో ఉన్న ఈ సూర్యుడు, ఈ చంద్రుడు ఇంత గొప్పగా మనకి ప్రకాశిస్తున్నా దాని వెనక కూడా ఆత్మస్వరూపముగా, చైతన్య స్వరూపముగా ఉన్నది పరమాత్మయే, ఈ శ్రీ మహావిష్ణువే. కాబట్టి అసలైన ప్రకాశవంతమైన వాడు అర్చిష్మంతుడు శ్రీ మహావిష్ణువే. అంటే తస్య భాషా సర్వమిదం విభాతి తమేవ భాతం అనుభాతి సర్వం అని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అర్చిత, అర్చితాయ నమః. సర్వలోకార్చితై విరించాదిభిః అపి అర్చిత ఇది అర్చితః. సర్వలోకములు ఏమిటా? సర్వలోకములు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే వీళ్ళు వాళ్ళు కాదయ్య. విరించాదిభిః అంటే సాక్షాత్తు బ్రహ్మగారు, సృష్టికర్త అయిన బ్రహ్మగారితో సహా అర్చించేది ఎవరిని, ప్రార్థించేది ఎవరినంటే పరమాత్మని, పరబ్రహ్మను, శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయనే అర్చితుడు. అంటే అర్చన చేయడానికి యోగ్యుడు అన్నమాట. ఎవరిని చేసినా కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. కుంభ, కుంభాయ నమః. కుంభవదస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ఇది కుంభ. కుంభ అంటే కుండ. కుండ ఏమిటి పేరు? పరమాత్మ. అంటే కుండ దేనికి మనం వాడతాము? ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి, ఏదైనా నిలిపివేయడానికి దాంట్లో. అలాగా ఆయన మరి ఏమిటి కుంభం అంటే సర్వ జగత్తుని ఆయన కుక్షిలో పెట్టుకొని ఉంటాడనమాట. ఆయన కడుపులో, ఆయనలో పెట్టుకొని ఉంటాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి ప్రశ్న. పురాణంగా తీసుకుందాం, దానికి పెద్ద తలలు పగలు కొట్టుకోకర్లే. శ్రీ మహావిష్ణువు నిర్గుణ నిరాకార బ్రహ్మం అన్నది ఎప్పుడూ ఉంది. ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మము ఉపాసకులను అనుగ్రహించడానికి సగుణ సాకార బ్రహ్మముగా వస్తుంది. ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అది శ్రీ మహావిష్ణువుగా మనకిప్పుడు గోచరిస్తూ ఉన్నది. ఆ శ్రీ మహావిష్ణువు నాభి నుంచి మొట్టమొదటి సృష్టి బ్రహ్మగా నాభి కమలం వచ్చింది. ఆ కమలం వికసించిన కమలం, దానిలో బ్రహ్మగారు ఉన్నారు. మొట్టమొదటి సృష్టి అక్కడ వచ్చింది. తర్వాత ఆయన ప్రజాపతులను, మహర్షులను, నారదాది జ్ఞానులను వీరందరినీ సృష్టించి అటు వేదము అవన్నీ విభాగం చేశారు. వర్ణాశ్రమ ధర్మములన్నీ ఇచ్చారు వాళ్ళకి. జ్ఞానకాండేమో ఇటు నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అందుకని ప్రవృత్తి, నివృత్తి రెండు మార్గములు ఏర్పడ్డాయి. అలాగా తరములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలా వచ్చింది సృష్టి.
మరి తర్వాత కాలంలో ఏమైంది, లయకాలంలో ఏమైంది, లయకాలంలో అంటే ఒక్కొక్కటి వెనక్కి వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దేవతల మనుషుల కాలం అయిపోయింది, దేవతల కాలం అయిపోయింది, వెనక్కి మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు, మొత్తం ఇదంతా అన్ప్యాక్ అయింది, ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నారు. ప్రతి పంచభూతములన్నీ కూడా స్థూలంగా ఉన్నవన్నీ సూక్ష్మ రూపాన్ని పొందుతున్నాయి. సూక్ష్మ రూపంలోని బీజ రూపంలోగా ఒక 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 భూతం ఇంకో భూతంలో, అంటే భూమి జలతత్వంలో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయు ఆకాశంలో, అలా అన్ని తత్వత ఇవన్నీ సూక్ష్మంగా అయ్యి అవన్నీ మళ్ళీ బ్రహ్మగారిలో వెళ్ళిపోతున్నాయి. బ్రహ్మగారిలో బ్రహ్మగారు ఏమవుతున్నారు, ఆయనకి కాల పరిమితి ఉంది. ఆ బ్రహ్మగారు కూడా సూక్ష్మముగా మళ్ళీ ఆ నారాయణమూర్తిలో ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, నాభిలోకే వెళ్ళాయి, నాభి కుంభంలోకి వెళ్ళిపోయాయి, అందుకు కుంభుడు. ఇది పురాణముక్తంగా చెప్పినది. కారణ కార్యముగా చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మట్టిలోంచే కుండలు వస్తున్నాయి, ఘటములు, ప్రమిదలు, ఏదో గ్లాసులు, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఆ మట్టే నామరూపాంతరము చెందుతున్నాయి దాని యొక్క ఉపయోగము వల్ల. తర్వాత ఏమవుతున్నాయి, అవన్నీ కాల పరిమితి అయిపోయాక ఇవన్నీ మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతున్నాయి. అంటే ఎప్పుడూ కూడా మట్టే మిగులుతుంది. వాచారమ్మను వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. అలాగా ఆయన మాత్రమే సత్యము. ఇవన్నీ కూడా ఆయన యొక్క నామరూపములు, కార్యము కారణంలోకి వెళ్ళిపోతుంది. ఈ కార్య జగత్తంతా ఆయన పట్టి నిలబెడుతున్నాడు కలిసిపోకుండా. అందుకే తర్వాత సృష్టిలో ఎవరి కర్మలు వాళ్ళవే, ఎవరి అవన్నీ పుణ్యపాపములన్నీ చక్కగా ఆయన లెక్క పెట్టుకొని దాచి ఉంచుతున్నాడు. కాబట్టి కుంభుడు అని పేరు. చూడడానికి తేలిగ్గా ఉన్న పేరు, నామము, దీనిలో అంత వేదాంతం దాగుని ఉన్నది. తర్వాత విశుద్ధాత్మ, విశుద్ధాత్మనే నమః. గుణత్రయాతీతతయా విశుద్ధశ్చాసావాత్మేతి విశుద్ధాత్మ. ఎంత వేదాంత సంబంధమైన నామములే. విశుద్ధమైనవాడు, శుద్ధమైనవాడు అనొచ్చు, కానీ విశేషముగా శుద్ధముగా ఉన్నవాడు. ఏమిటది అంటే, మనం ఎప్పుడు గుణములు చెప్తాం, సత్వరజస్తమో గుణములు అని. సత్వగుణము చాలా మంచిది అంటాం, కానీ అది కూడా ఒక గుణమే, అది కూడా వదులుకోవాలి. అందుకే త్రైగుణ్య విషయాల మీద నిస్త్రైగుణ్యో భవార్జున అని నిస్త్రైగుణ్యుడిగా అవ్వాలి. గుణము ఏది ఉండదు. ఎందుకు ఉంటే ఏమిటి, సాత్వికులు మంచి వాళ్ళేగా. ఇక్కడ మంచి చెడు అని కాదు, ఇక్కడ ఉపదేశం చేసేది పరమాత్మ జ్ఞానము గురించి. నీకు జ్ఞానము కావాలి, ఆత్మతత్వము అవగతము కావాలి అన్నప్పుడు నీవు గుణాతీతమైన స్థితికి రావాలి. గుణములు ఎక్కడున్నాయంటే ప్రకృతిలో ఉన్నాయి. ఈశ్వరుడి నుండి తనకి అభిన్నమైన శక్తియే ప్రకృతి. దాని నుండే ప్రకృతి ఎలా వ్యవహరిస్తోంది అంటే త్రిగుణములుగా వ్యవహరిస్తోంది. ఆ త్రిగుణములు ఉన్నాయి అంటేనే ప్రకృతిలో ఇమిడి ఉన్నాము. అందుకని దానికి అతీతమైన స్థితి జ్ఞాన విచారణతో చేయగా చేయగా ఆ అవస్థ అనుభవంలో వచ్చినప్పుడు విశుద్ధముగా, అంటే ఇది మాటలకు అందదు, కానీ మాటల్లో చెప్పండి అంటే సరే విశుద్ధ గుణము అంటున్నారు అంతే. అంటే ఈ గుణములు కానిది విశుద్ధమైన గుణము, నిర్గుణము అని అండుకొని, అందుకని దాన్నే విశుద్ధాత్మ. ఆయన సంభవాన్ని ఆత్మమాయ, అదే ప్రకృతిని స్వామధిష్టాయ, తను అవతారాలు తీసుకుంటున్నాడు ఈశ్వరుడు, లేదా ఈశ్వరి జగన్మాతగా. మరి ప్రకృతిలో ఉన్నాడా, ఇంద్రియాలకి గోచరిస్తున్నాడు, వాళ్ళ కథ మనము శ్రవణేంద్రియంతో వింటున్నాము, నోటితో మాట్లాడుతున్నాము. మరి గుణాలకు అందుతున్నాడు కదా, చెప్తున్నాం నారాయణమూర్తి ఇట్లా నీలమయగా శ్యాముడు అంటున్నాము, అంటే గుణముకు అందాడు కదా, నీలముగా ఉన్నాడు అని, ఇంత పొడుగున్నాడు, 4 చేతులు ఉన్నాయి, అంటే లెక్కకు అందుతున్నాడా? ఆయన అది నీకు చెప్పడానికి ఒకానొక అవతారం చెప్తున్నాడు, కానీ ఆయన అప్రమేయుడు. ఇంతే కాదు, ఇలా కూడా ఉన్నాడు అంతవరకే. కాబట్టి విశుద్ధాత్ముడు, వీటిలన్నిటికీ అతీతమైన ఆత్మతత్వము, దేనికి అంటకుండా ఉండేవాడు, ప్రకృతికి గుణములకు అతీతముగా ఉన్నవాడు. కాబట్టి విశుద్ధాత్ముడు ఆ పరమాత్మ. అలాగే విశోధన, విశోధనాయ నమః. స్మృతి మాత్రేణ పాపానాం క్షపణార్థ విశోధన. చక్కగా ఎవరిని స్మరిస్తే సర్వ పాపములు కూడా హరింపజేస్తారో ఆయన విశోధనుడు, ఆయన శ్రీ మహావిష్ణువు. ఈశ్వర గుణములు అన్నమాట. అందుకు ఆయన గుణగణములన్నీ కూడా మనం నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ ఉంటాము. అందుకని స్మరణ మాత్రమే పాపాన్ని ధ్వంసము చేయగలడు. స్మరణాముక్తి అని కూడా అంటారు కొన్ని, కలవ కేశవ కీర్తనం అని చెప్పి అలా అనేకముగా చెప్పారు.
స్మరించగా స్మరించగా ఒకానొక సమయంలో దాని యొక్క అర్థ విచారణ చేయాలన్న బుద్ధి కలుగుతుంది. ఏదో ఒక పాపం తొలగుతుంది. అర్ధ విచారణ చేయగా చేయగా దాని యందు ధ్యానము నిలబడుతుంది. ధ్యానము చేయగా చేయగా భ్రమర కీటక న్యాయంతో మనకి జ్ఞానము భాషిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా స్మరించండి, నామజపం చేయండి అంటారు. చేయండి అంటే అక్కడితో ఆగిపోమ్మని కాదు, అసలంటూ ప్రారంభించండి అని. ఒక అడుగు వేయండి అంటారు, ఒక అడుగు వేసి ఆగిపోమ్మని కాదు. ఒక అడుగు వేస్తే మిగతా నీకే తెలుస్తుంది అని అర్థం అక్కడ. విశోధనుడు. తర్వాత అనిరుద్ధ, ఆయన పేరు అనిరుద్ధాయ నమః. ఇక్కడ ఈశ్వరుడికి లేదా విష్ణువుకి 4 వ్యూహములుగా చతుర్వ్యూహం చెప్తారు. దానిలో అనిరుద్ధుడు అని ఒక నామం. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, వాసుదేవుడు అని ముఖ్యంగా చెప్తారన్నమాట. ఆ సాంప్రదాయం భాగవతంలో కూడా ఉన్నదే. అదే చెప్తున్నారు జగద్గురువులు. చతుర్వ్యూహేషు చతుర్థో వ్యూహ అనిరుద్ధ. ఆ చతుర్వ్యూహములో అనిరుద్ధుడుగా ఉన్నవాడు ఇక్కడ మనం స్మరించుకోవాలి. అలా ఉన్నవాడు కూడా అంటే ఒక పరమాత్మే నలుగురుగా చతుర్వ్యూహముగా ఉన్నవాడు. అంతేగాని మళ్ళీ ఒక పరమాత్మ నుండి చతుర్వ్యూహం వచ్చింది ఈయన వాళ్ళు వేరు అనుకోకండి. పరమాత్మ యొక్క శక్తి ఒకటే. సూర్యుడు కాంతి ఒకటే. సూర్యబింబము సూర్యోదయం అయ్యాక సూర్యబింబాన్ని చూస్తేనే సూర్యోదయం అయ్యింది అని ఎవడూ అనక్కర్లేదు. సూర్యకిరణములు పడినా, సూర్య తేజస్సు కనపడినా, ఆ వెలుతురు పడినా కూడా సూర్యుడు వచ్చాడు అంటాం. ఎందుకంటున్నాం? 2 అభేదము కాబట్టి, అభిన్నమైనవి కాబట్టి అట్లా. అందుకని అలాగే ఇంకొక అర్థం ఏమిటంటే నా నిరుధ్యతే శత్రుభి కదాచిదివా. ఏ శత్రువు కూడా ఆయన్ని ఎదురు రాలేడు, ఆపలేడు కాబట్టి ఆయన అనిరుద్ధుడు. తర్వాత అప్రతిరథాయ నమః. ప్రతితః ప్రతిపక్షోస్య న విద్యత ఇది అప్రతిరథ. ఆయన ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని కుబుద్ధులతో వచ్చినా కూడా ఆయన్ని అసలు ఆపలేరు, ఆయన ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేరు. కాబట్టి అప్రతిరథుడు, ఎవరి వల్ల కూడా ఆపడం శక్యము కాదు. అదే కదా దుర్యోధనుడు అనుకున్నాడు, సైన్యం వస్తే చాలు, అర్జునుడికి పాపం తెలియక కృష్ణ పరమాత్మని, అది కూడా యుద్ధము చేయను అన్న కృష్ణ పరమాత్మని తీసుకున్నాడు అనుకున్నాడు. మురిసిపోయారు వాళ్ళు. ఏమైంది? అప్రతిరథ, అసలు వల్ల కాలేదు అసలు ఆపడం. అది అన్నమాట. ఈశ్వరుడు శక్తి వేరు కాదు, సర్వాంతర్యామి ఆయన. అది మిస్కాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు అలా వచ్చింది అంటే అదొక తమోగుణ రజోగుణ బుద్ధి ఆ భారత రాష్ట్రులకు ఉంది కాబట్టి వారి బుద్ధి వైక్లభ్యం వల్ల అట్లాంటి దుర్బుద్ధి కుబుద్ధి వచ్చింది వాళ్ళు. కానీ ఆపలేకపోయారు. అంటే వాడు కౌంట్ చూసుకున్నాడు, మా తరపున ఇంతమంది ఉన్నారు అని. అర్జునుడు క్వాలిటీ చూసుకున్నాడు. రామాయణంలో అంతే కదా, రామచంద్రమూర్తి వాళ్ళ సైన్యం తక్కువ కానీ క్వాలిటీ ఉంది వాళ్ళకి, దివ్యమైన వాళ్ళు. అవతల వాళ్ళు కౌంట్ ఎక్కువ ఉంది కానీ అసురులు. అంటే అసురు ఎప్పుడు కూడా ఆ తాత్కాలికంగా వాళ్ళు ఏదో మెరుస్తున్నారు అనిపించినా కూడా వారు సమూలముగా నాశనం అవ్వడం అనేది తథ్యం. పురాణం అదే చెప్తుంది, ఇతిహాసాలు అవే చెప్తున్నాయి. అందుకు పరమాత్మ అప్రతిరథుడు. ప్రద్యుమ్నాయ నమః. ప్రకృష్టం ద్రవిణం ద్యుమ్నమస్యేది ప్రద్యుమ్నః. గొప్పగా ప్రద్యుమ్న నామం కూడా చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆ స్మరణ చేసే ఒక నామం అన్నమాట. ఏ నామాన్ని స్మరిస్తే చక్కగా ఐశ్వర్యము భక్తులకు లభిస్తుందో ఆ స్వరూపాన్ని, ఆ నామాన్ని ప్రద్యుమ్నుడు అంటున్నారు. అంటూ చతుర్వ్యూహాత్మవ, మళ్ళీ చతుర్వ్యూహంలో కూడా ప్రద్యుమ్నుడు ఉన్నాడు అని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు అన్నమాట. ఈ 2 అర్థాలు తీసుకోవచ్చు. అమిత విక్రమాయ నమః. అమితో తులతో విక్రమోస్య ఇది అమిత విక్రమ, అవిహింసిత విక్రమో. చాలా గొప్ప, అంటే మితి అంటే పరిమితి ఉన్నది. అమితుడు అంటే అసలు పరిమితి లెక్కకు అందనంత విక్రమము, పరాక్రమము, యుద్ధము చేయగలిగేవాడు, ధైర్యము, తేజస్సు, వీర్యము, యశస్సు, కీర్తి ఇవన్నీ చక్కటి దివ్య సంపన్నము ఉన్నవాడు కాబట్టి అమిత విక్రముడు. ఒక నారసింహుడిని తలుచుకున్నా తెలుస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఎవరు అనుకోలేదు అలాంటి మూర్తి ఉంటుందని. అలాంటి మూర్తి వచ్చాక వీళ్ళకి ఏమి చేయాలో అర్థం కాలేదు అసలు. ఎందుకంటే వీడు ఇన్ని కోరికలు అడిగాడు. ఈ కత్తులతో పోకూడదు, బయట పోకూడదు, లోపల పోకూడదు, గాల్లో పోకూడదు, కింద చనిపోకూడదు, పెద్ద లిస్ట్ ఇచ్చాడు వీడు.
వీడు ఆ ద్వైతములలో ఉంటాడు పరమాత్మ అనుకున్నాడు. ద్వైత భావన అంటేనే భ్రాంతి, అజ్ఞానం, మాయ, ఇదంతా ద్వైతములలో ఉంటాడు అనుకున్నాడు. ద్వైతానికి అతీతముగా వచ్చినవాడు, ద్వంద్వాతీతుడు, అద్వైత స్వరూపము నరసింహస్వామి. అందుకే వీరు అనుకున్నది గాయత్రి స్వరూపంగా సంధ్యాకాలంలో ఆయన ప్రకాశవంతముగా వచ్చి వీడు ఏది హేయం అనుకున్నాడు, అస్త్రము శస్త్రం అవి గొప్ప అనుకున్నాడు. కేవలం గోర్లతో చీల్చి పారేశారు నరసింహస్వామి. అంటే ఆయన విక్రమం ఎలా అంటే, ఇది మనం ఏదైతే మనం ఇది హేయమైనది, నీచమైనది అనుకుంటామో దానిలో కూడా ఈశ్వర విభూతి పంపించి దానికి కూడా చాలా గొప్ప శక్తి ఇచ్చే పరాక్రమం ఉన్నవాడు కాబట్టి అమిత విక్రముడు. అదే మనం రామచంద్రమూర్తి అవతారంలో మానవులు హేయమైన వాళ్ళు అన్నాడు, తక్కువ వాళ్ళు, మానవుడే సర్వము సాధించగలడు అని చూపెట్టారు. నరసింహమూర్తి అవతారంలో కూడా అలాంటిదే జరిగినది. అందుకు అమిత విక్రముడు పరమాత్మ. 69వది కాలనేమినిః వీరః శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మ త్రిలోకేశః కేశవః కేశిః హరిః. కాలనేమినిః, కాలనేమినే నమః. కాలనేమినం అసురం నిజఘానేతి కాలనేమినిః. కాలనేమి అన్న ఒక అసురుడు ఉన్నాడు అన్నమాట. ఆ అసురుణ్ణి సమూలముగా నాశనము చేసిన వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ కాలనేమినిః హాని పైకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సంహారం, క్రోధ, కామ, విసర్గలు కాదు, హకారం. అలాగే కాలనేమినిః, కాలనేమి అన్న రాక్షసుని మట్టు పెట్టినవాడు కాబట్టి ఆయన కాలనేమినిః అని చెప్తున్నారు. వీరః, వీరాయ నమః. వీరః అంటే శూరః, చక్కటి పరాక్రమము కలిగిన వాడు పరమాత్మ. తర్వాత శౌరిః, శౌరయే నమః. శూర కులోద్భవత్వ శౌరిః, అంటే శూరకులము యందు పుట్టినవాడు కృష్ణ పరమాత్మ. అందుకని శౌరిః అన్న పేరు ఆయనకి ఉన్నది. ఇది శ్రీ మహావిష్ణువు పేరు శౌరి అన్నది. శ్రీ మహావిష్ణువుకు కూడా ఉన్నది, శివుడికి కూడా ఉన్నది ఆ పేరు. శూరజనేశ్వరః, శూరజనేశ్వరాయ నమః. శూరజనానాం వాసవాదీనాం శౌర్యాతిశయేనేష్ట ఇది. అంటే ఇక్కడ ఇంద్రాదులకు కూడా, వారు గొప్ప పరాక్రమమైన వాళ్ళు, ఇంద్రాదులు కూడా అలాంటి వాళ్ళకి కూడా కాపాడుతూ నిత్యము వాళ్ళకి విజయాన్ని ఇస్తూ వారి వెంటనే ఉంటూ ధర్మరక్షణ చేసేవాడు కాబట్టి శూరజనేశ్వరః. గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు వెనక ఉంటూ ఉంటారు, లేదా గొప్ప గొప్ప వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంటారు, ఆయన చెప్పిన మాటే వింటూ ఉంటారు. త్రిలోకాత్మ, త్రిలోకాత్మనే నమః. త్రయాణం లోకానాం అంతర్యామితయా ఆత్మేతి. అంటే ముల్లోకములకు కూడా ఆత్మస్వరూపముగా ఉన్నవాడు కాబట్టి త్రిలోకాత్ముడు. త్రయోలోక అస్మాత్ పరమార్థతో న విద్యంతే ఇతివ. ముల్లోకములలో కూడా, 3 లోకములలో ఉన్నారు అంటే 3 లోకములో ఒక్కొక్కలా ఉన్నాడు అంటే అలా అనుకోవడానికి లేదు. నా విద్యతి, ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా అఖండముగా ఒక పరమాత్మయే ఉన్నాడు. త్రిలోక ఆత్మ చూసారా, ఏకవచనం అది. త్రిలోక ఆత్మలు అనలేదు ఎక్కడా కూడా. ఇది ఎక్కడ త్రిలోకాత్మ? ఇప్పుడు భూ అంతరిక్ష ద్విలోకం అనుకోవాలా అనుకున్నా పర్వాలేదు. విష్ణువు ఆయన సర్వము వ్యాపించిన వాడు. మనలోనే 3 లోకాలు ఉన్నాయి ఎప్పుడూ కూడా. కానీ ఈ జాగృత్ స్వప్న సుషుప్తి అన్న అవస్థలే 3 లోకములు. ఈ 3 లోకములలో కూడా చైతన్య స్వరూపముగా ఉన్న, ఆత్మస్వరూపముగా, సచ్చిదానంద స్వరూపముగా ఉన్నవాడు ఆ త్రిలోకాత్ముడే. మనము జీవాత్మ అని అజ్ఞానంలో అంటున్నాము. అసలంటూ అక్కడ వరకు పంచకోశ విచారణ చేయగా అక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట, అది జీవాత్మ కాదు పరమాత్మ అని. ఇప్పుడు చెప్పలేము మనం. అందులో అది అనుభవంతో వచ్చేది కానీ మాటలకు అందేది కాదు. వ్యవహారంలో ద్వైతం ఉంటుంది కానీ అది పరమార్థం కాదు. వ్యవహారంలో మనకి ఏవో ఉన్నాయని చెప్పి అవి శాశ్వతము అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. అందులో శృతి ప్రమాణము, వేదం చెప్పింది ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఆ నామాలు కూడా వాళ్ళు కొన్ని చూస్తాం మనం. సరే, ముల్లోకంలోకి కూడా అంతటా వ్యాపించి అఖండముగా ఉన్నవాడు పరమాత్మ, త్రిలోకాత్ముడు. మనలో కూడా అఖండముగా ఉన్నవాడు పరమాత్మయే. అదే హృదయేషర్జున తిష్టతి అన్నారు. త్రిలోకేశ, త్రిలోకేశాయ నమః.
త్రయో లోకాః తదాజ్ఞప్తాః స్వేషు స్వేషు కర్మసు వర్తంత ఇది త్రిలోకేశః. ముల్లోకములకు కూడా ఈశ్వరుడు అంటే ముల్లోకములలో కూడా వ్యాపించి ఉన్నవాడు అదొకటి. ఉన్నా కూడా స్వేషు స్వేషు దేని దేని కర్మలు విశేషములు ఉన్నాయో ఆ ఉపాధికి ఆయన దగ్గరుండి ఇస్తూ ఉంటాడు ఒక పరమాత్మయే. అందుకని ఆయన త్రిలోక ఈశ్వరుడు. అంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన తగ్గిపోయాడు తక్కువవాడు అనుకుంటామేమో, ఆయన ఈశ్వరుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ 2 రోజుల్లో స్మరించామో లేదో నాకు గుర్తులేదని మళ్ళీ ఒకసారి చెప్తాం. ఈ జీవుడు లేదా ఈశ్వరుడు అని ఎవరైతే ఉన్నారో లోపల ఆయనే ప్రభువు. దేహములు ఇంద్రియములు ఏమున్నాయో అవన్నీ ఆ ఈశ్వరుడికి పనిముట్టులు మాత్రమే. అంటే మనకు ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జు, ఒక ఫ్యాను, ఈ వాషింగ్ మిషను, ఒక మంచము, ఏవేవో ఉన్నాయి, టీవీ, అవి ఇవన్నీ దేనికి దానికిగా స్వతంత్రముగా వచ్చి ఉన్నాయా? దేనికి దానికిగా ఈసారి నేను ఈ ఛానల్ పెట్టుకొని చూస్తాను అదనుకోవడము, వాషింగ్ మిషన్ దానికి నచ్చిన బట్టలు వేసుకుని అది ఉతుక్కోవడము అలా చెయ్యవు కదా. ఇవన్నీ దేని గురించి ఉన్నాయి? ఆ ఇంటిలో ఒక యజమాని ఉన్నాడు, వాడు తెచ్చినవి, వాడి గురించే ఉన్నవి, వాడు ఎలా వాడుకుంటే అలాగే వాడబడుతుంది. అట్లాగే ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఈ సకల దేహాది ఇంద్రియములన్నీ కూడా దాని గురించే పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఆ ఒక్క శక్తితోనే పనిచేస్తూ ఉన్నాయి. ఆయనకే మనము అందుకే చిత్రంగా గుప్తంగా లోపల ఉన్నాడు కాబట్టి ఆయనకి లెక్క చెప్తూ ఉంటాం మనం. అందుకే మనసా వాచా కర్మణే ఆ ఈశ్వరుణ్ణే పూజించు. ఎందుకు? లోపలే ఉన్నాడు ఆయన. హృదయశేర్జన దిష్టులు ఇవన్నీ పనిముట్లు మాత్రమే, ఇవి శాశ్వతము కాదు, ఇది నీవు కాదు. అందుకని త్రిలోకే ఈశ్వరుడు ఆయన త్రిలోకేశుడు పరమాత్మ. తర్వాత కేశవ. కేశవాయ మళ్ళీ వచ్చింది నామం. కేశ సన్నితాః సూర్యాది సంక్రాంతాః అంశవః తద్వత్తయా కేశవః. ఈ కేశ శబ్దంతో సూర్యాది అంతరిక్షంలో ఉన్న ద్విలోకంలో కూడా వ్యాపించి ఉన్న ఈ సూర్యాది జ్యోతిర్మండలం అంతటిని కూడా ప్రకాశవంతముగా చేస్తున్న చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపం ఏదైతే ఉందో అది కేశవుడు అని ఒక అర్థం. రెండో అర్థము బ్రహ్మ విష్ణు శివాఖ్య శక్తయ కేశ సన్నితాః తద్వత్తయా వా కేశవః. అంటే బ్రహ్మ విష్ణు శివస్వరూపముగా ఉన్నవాడు కేశవుడు. బ్రహ్మ విష్ణు శివస్వరూపముగా ఉన్న త్రిమూర్తిగా దానికి అతీతముగా నిర్గుణ నిరాకారముగా ఈశ్వరుడుగా భిన్నముగా ముందుగా కారణముగా ఉన్నవాడు కాబట్టి కేశవుడు అని 2 అర్థాలు వస్తాయి. అంటే త్రిమూర్తి ఆత్మకుడు, త్రిమూర్తి అతీతుడు కూడా ఆయనే. అదే కారణకార్యము చెప్పాం మనం, దానిలోంచి వచ్చింది, అది భిన్నము కాదు. ఆత్మావై పుత్రనామాసి. అక్కడ కేశిహ ఇది ఇంకోటి. తర్వాత కేశిఘ్నే నమః. కేశి నామానం అసురం హంతవానితి కేశిహ. కేశి అన్న అసురుడను చంపినవాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అను కేశిహ అని చెప్పి మనము ఆయన్ని తలుచుకుంటూ ఉన్నాం. హరిహి హరయే నమః. ఇది చాలా గొప్ప నామం. సహేతుకం సంసార హరతీతి హరిహి. అసలు సంసారానికి హేతువు ఏదైతే ఉందో, కారణం అంటే అవిద్య, మూల అవిద్య ఆవరణ నుంచి అవన్నిటినీ కూడా సర్వము నాశనం హరింపజేసేవాడు కాబట్టి హరి అన్న నామము. అదే మనం అమ్మవారు చూస్తే హ్రీంకారి హ్రీపతి హృదయ హేయోపాధి వచ్చిన ఆ హకారంలో ఈ అర్థమే వచ్చిన భావం ఉంటుంది. ఈయనని నారాయణ స్వరూపంగా హరి అంటున్నాము, శివస్వరూపంగా హర అంటున్నాము. అంటే ఆ హకారముతో వచ్చిన ఆ బీజముతో కూడుకున్న ఆ హరిహర నామములు ఏదైతే ఉన్నాయో, లేదా హకార రకార ఈకారముతో కూడి ఉన్న ఆ బీజ స్వరూపిణి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ భువనేశ్వరి దేవి అమ్మవారు కూడా మూల అవిద్యను నాశనం చేస్తుంది. ఆవిడే సకల ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అసలు మోక్షాన్ని ఇవ్వగలదు. కాబట్టి అందరికీ సరే ఈ సామ్యం ఉన్నది. ఈ నామములో కూడా నామ సామ్యము కనబడుతున్నది మనకి. తర్వాతి నామములు 70వ నామముల యొక్క సమూహం చూస్తున్నాం. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ.
అనిర్దేశవపు విష్ణు వీరోనంతో ధనంజయ. చాలా గొప్ప. కామదేవ, కామదేవుడుట ఈయనే. కామదేవుడు మన్మధుడు అనుకుంటున్నాం మనం. అదే ఆయననే కాదు, అజ అన్న నామంతో నిన్న మొన్న చూసాం. అదే ఆ అకారంతో చెప్పబడింది శ్రీ మహావిష్ణువు. ఆయన నుండి ఉద్భవించిన వాడు కాముడు అని చెప్పారు. ఇక్కడ కామదేవుడు అనే చెప్పారు. అంటే ఆత్మావైపుతున్నామాసే నా స్వరూపంలో ఉన్నాడని అక్కడ అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు అంటే, ధర్మాది పురుషార్థ చతుష్టయం వాంఛిద్భిః కామ్యత ఇది కామః సచాసౌ దేవశ్చేతి కామదేవః. మనకి కామము అన్నది మంచిగా చెడ, ఇది పెద్ద నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే కామక్రోధాలు వదిలిపెట్టాలి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్తున్నారు. మరి ఇక్కడేమో పురుషార్థంలో ధర్మార్థ కామములు అంటున్నారు. ఇప్పుడు ఏమిటి? కామము పుచ్చుకోవాలా, విడిచిపెట్టాలా, ఏమి చేయాలి అంటే అది సమయము సందర్భము సరిగా తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మముతో ముడిపడ్డ కామము ఏదైతే ఉందో పురుషార్థములలో చెప్పబడిన ధార్మికమైన కామము అంటే కోరికలు. కామము అంటే నాకు కొంచెం ఐశ్వర్యము కావాలి, పరోపకారం చేయడానికి కొంచెం మంచి స్థితి కావాలి, గృహస్థాశ్రమంలో వెళ్ళడానికి ధర్మబద్ధమైన వివాహము జరిగి ఉండాలి, అలాగే పితృ రుణములు ఋషి రుణములు తీర్చుకోవడానికి సంతానము కావాలి. ఇలాంటి కామములే ఇవన్నీ కూడా. కార్యం చక్కగా అది తప్పేమీ కాదు, ఎందుకు ధర్మంతో ముడివేసి ఉన్నాయి. ఇలా కాకుండా మితిమీరిన అధర్మాత్మకమైన కామములు, ఏ కామము అంటే ఏ కోరిక అయితే మన పతనానికి లోను చేస్తుందో, ఏ కోరిక అయితే మనల్ని రాగద్వేషములలోకి లాగేస్తుందో, ఏ కోరిక అయితే మనకి వ్యామోహముగా తయారవుతూ ఉంటుందో అది విడిచిపెట్టవలసిన కామములు. ఇది మనము ఈ రెండు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్ని కోరికలే అంటే అన్ని కోరికలు కావు. ధర్మబద్ధమైన కోరికలు మన ఋషులు తీర్చుకోమనే చెప్పారు. కోరిక ఉంటూ ఉంటే ధర్మబద్ధంగా తీర్చుకోమన్నారు. అది ధార్మికమైన కోరిక. అందుకని మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, ఏ కోరిక ఉండద్దు, మోక్షం అన్నది కోరికే అని తెలివిగా మాట్లాడాలనుకుంటారు కొందరు మూర్ఖులు. అందుకే దాన్ని శుభేచ్ఛ అంటారు. మంచి కోరిక మోక్షము అన్నది. మోక్షము అన్నది ఒక కారు కావాలండి అన్నట్టు, డబ్బు సంపాదించి షాప్లోకి వెళ్ళి కారు కొనుక్కున్నట్టు, లేని వస్తువు తెచ్చుకున్నట్టు కాదు. ఉన్న మోక్షమే బంధముతో అజ్ఞానముతో మనకి తెలుసుకోలేకపోతే ఆ బంధ విముక్తి అవ్వడమే మోక్షము. అంటే మెడలో నాకేదో గొలుసుంది అనుకుందాం, నేను మర్చిపోయాను, అది ఎక్కడో పడిపోయిందేమో అని భయపడుతూ వెతికాను. మీలాంటి వారు మంచి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు, నాయన మీ మెడలోనే ఉంది అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. ఇప్పుడు అది కొత్తగా వచ్చినట్ట, మీరు నాకు ఇచ్చినట్ట గొలుసు ఉన్నదే చెప్పారు. అలాగా మన యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి ఉంటే ఆ ఆత్మతత్వాన్ని గుర్తు చేయడమే, అది అనుభవంలోకి తేవడమే. కాబట్టి మోక్ష ఇచ్ఛ, మోక్ష కోరిక అన్నది కామ్యములోకి రాదు, శుభేచ్ఛ మంచి గమ్యములోకి పరమార్థమే అది అని తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మబద్ధమైన కామములను తీర్చుకోవడానికి ఎవరు దేవత, ఎవరు అధిష్టానంగా ఉన్నారో, ఎవరు కోరికలు తీర్చగలే సామర్థ్యము గలవారో ఆడే శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన్ని కామదేవుడు అనే నామంతో కూడా చెప్తున్నాం. ఇది మనము గీతలో కూడా చూడొచ్చు. నీవు ఏ ఏ దేవతనన్నా కూడా నువ్వు ప్రార్థించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆ దేవతా రూపములలో నేనే నీకు ఆ కోరికలు తీరుస్తూ ఉంటాను అని చెప్పాడు పరమాత్మ. నువ్వు కామదేవుడు ఆయన. అయితే నేరుగా నన్నే పూజిస్తే అంటే ఎవరిని? వాసుదేవ అపృథగ్భావేన అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. అనన్యాశ్చింతయంతుమాం అంటే అపృథగ్భావేన అన్నారు. అంటే నీకు భిన్నము కాని ఆత్మస్వరూపముగా సర్వవ్యాపి అయిన విష్ణువుని తెలుసుకుంటే, అంటే అది విచారణ జ్ఞాన మార్గంలో వెళ్తే అప్పుడు నువ్వు ఆ పథాన్నే చేరుకుంటావు. తద్విష్ణువు పరమం పదం, అభేద షష్ఠి. అది విష్ణువు విష్ణు పథము అభేదం అన్నమాట. అంటే విష్ణువు మళ్ళీ విష్ణునేనండి, విష్ణు పదం వేరు, అంటే నేను వేరు, మా ఇల్లు వేరు, అంతే కదా. ఇప్పుడు ఎవడైనా మా ఇంటికి వెళ్ళానుకొని లేడు అంటారు, మరి విష్ణువు అట్లనా? అట్లా కాదయ్యా, ఇది కొంచెం వేదాంతో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవే తప్పుడుగా ప్రచారం అవుతాయి. విష్ణువు విష్ణు పథము ఒకటే. తద్విష్ణువు పరమం పదమని గీతలో ఉంది, ఉపనిషత్తులో ఉన్నది. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు రాసే దీన్ని అభేద షష్ఠి అంటారు. అంటే విష్ణు పథము, విష్ణువు యొక్క పథము, అదే కదా షష్ఠి, నిన్ను యొక్క లోపల.
దీన్ని ఎలా అంటే అభేద షష్ఠి, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే రాహువు యొక్క శిరస్సు అలా అర్థం చేసుకోవాలి. రాహు అంటేనే శిరస్సు, మిగతా ముండాన్ని మనం కేతు అంటున్నాం. రాహు అన్నా శిరస్సునే అంటున్నాం. శిరస్సు అన్న రాహువు శిరస్సు అని రెండు కలిపి చెప్పినా ఆ శిరస్సునే చెప్తున్నాం. అట్లా విష్ణు అన్న అంతటా వ్యాపించిన వాడే, విష్ణు పదం అన్న అంతటా వ్యాపించిన తత్వము. విష్ణు ఒక చోట లేడు ఆయన, అలా చెప్తే దోషం. ఎందుకు? ప్రదేశానికి నిమిత్తమైన వాడు అని అర్థం. దేశం ఎప్పుడు ఏర్పడుతుంది? పాంచభౌతికమైన సృష్టి జరిగినప్పుడు, ప్రకృతి యుక్తమైనప్పుడే ఈ లోకములను విభజించి ఉన్నాయి. అప్పుడు మనమే అపచారం చేసినట్ట, పరిమితి పెట్టినట్టేనా విష్ణు ఒకడు దొరుకుతున్నాడని? ఎంత ప్రమాదం! ఆయన తత్వాన్ని, ఆయన గుణాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. సర్వవ్యాపకుడు పరమాత్మ, అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది తెలియాలి. అదే మళ్ళీ మళ్ళీ వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అంతే, సర్వము వాసుదేవమయం అని తెలుసుకోవాలి. అర్థం జ్ఞానంతో రావాలి, విచారణ చేయగా అది కష్టం. ఏ ప్రహ్లాదుడు లాంటి వాడికి లభిస్తాడు, అలా దర్శిస్తాడు. ఆయన చెప్పేశాడు, అందుకే ఎందుగలడు అందులేదు సందేహం వలదు అని. అందుకు ఆయన కామదేవుడు, అన్నిట్లో ఉండేది ఆయనే. ఏ రూపంలో అయినా కోరికలు తీర్చేది ఆ పరమాత్మే. అందుకని మళ్ళీ ఇతర దేవతల్ని దండం పెట్టుకోవద్దండి, అనన్యాశ్చితం అంటే అది అర్థం చేసుకోవాలి. ఎలా అన్నాడు పరమాత్మ అంటే సమగ్రంగా చదవాలి భగవద్గీత. చెర్రీ పిక్కింగ్ లాగా 2-3 శ్లోకాలు చేసి దేవు నాకు నచ్చినట్టున్నాయి, నా సిద్ధాంతంగా అనుగుణంగా ఉన్నాయనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. అలా చేయకూడదు. మొత్తం ఒకదాని తర్వాత ఎంత చక్కగా వెళ్ళామో మనం నేర్చుకోవాలి. సరే, కామపాల, కామపాలాయ నమః. కామినాం కామయన్ పాలయతీతి కామపాల. ఎవరికైనా కోరికలు ఉంటే ఆ కోరికని సన్మార్గములో పెట్టి వారికి ఆ కోరిక తీరే వరకు కూడా ఆయనే పరిపాలిస్తూ ఉంటాడు. పాపం ఆ కోరిక చక్కగా ఎలా నెరవేర్చుకోవాలో కూడా తెలుసు. అంటే భక్తులు ఇది తెలుసుకోవాలి. దుర్మార్గులు, వ్యసనాలకి లోనైనా అలాంటి వాళ్ళ గురించి కాదు ఇక్కడ. చక్కటి భక్తులు, ధర్మబద్ధమైన కోరికలు, కానీ అది కూడా ఎలా నెరవేర్చుకోవాలో ఆయనే చూసుకుంటాడు. కామినే నమః. పూర్ణ కామ స్వభావత్వా కామి అని ఉపనిషత్తులో కూడా సో కామయ అన్నమాట ఉన్నది. అంటే ఆయన చక్కటి కోరికల స్వరూపముగా ఉన్నాడు. అదేమిటి కోరిక? ఆయనే కోరికగా ఉన్నాడు, ఆయన్నే మనం కోరుకోవాలి. ఇదేమిటి? ఆ నామం ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపము, పూర్ణ పరబ్రహ్మము. అదే పూర్ణ కామము స్వభావత్వాత్, అన్ని కామనలు తీర్చుకున్నవాడు. అంటే అనుభవించాడని కాదు, ఆయన తీర్చుకోవలసిన కామము ఏదీ లేదు. మనకి ఈశ్వరుడికి అదే తేడా. మనము కోరిక అంటే ఎలా తీర్చుకుంటాము? ధర్మబద్ధమైందన్నా కూడా మనకి ఏదైనా వస్తు రూపంలో, ఏదో విషయ రూపంలో, ఏదో మనిషి రూపంలో కావాలి కోరిక. అంటే ఒక పుత్ర సంతానం కావాలను, ఏదో ఒక వాహనము ఏదో కావాలని చెప్పు, ఏదో మంచి మాట శుభకార్యము వినాలను, ఇలా ఉంటాయి. కానీ అంతటా ఉన్నది పరమాత్మే. ఆయనకి భిన్నంగా ఏదీ లేనప్పుడు ఆయనకి కావలసినది ఏముంది, వదులుకోవడానికి ఏముంది? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. మొత్తం పరిపూర్ణమైన పరమాత్మ, ఇంకా ఆయన కోరుకోవాల్సింది లేదు. జ్ఞానమూర్తి అయి ఉన్నాడు కాబట్టి మనము విషయాల్లో నాకు కావలసిన కొంత తీసుకుంటున్నాను. ఉదాహరణకి ఒక గులాబ్ జామ్ మనకి ఇష్టం అనుకుందాము, ఒకటి తింటాను, నాకు ఇష్టం అండి. రెండోది ఇచ్చాడు, మూడోది ఇచ్చాడు, 10 తిన్నాక నాకు అదే వెగటు పుడుతుంది. ఇష్టం ఉన్నారు కాదండి, తినండి అని కుక్కితే ఎవడేం చేస్తాడు? తినలేము, వాంతి అయిపోతుంది. మరి ఇప్పుడు గులాబ్ జామ్ ఇష్టం అన్నావు మొట్టమొదటి తినేటప్పుడు, ఏమైందా? ఇష్టం మాయమైపోయిందా? అది సాపేక్షము, తాత్కాలికము. ఇప్పుడు గులాబ్ జాము నేను ఇష్టం అన్నాను, మీ అందరికీ యథార్థానికి అందరికీ గులాబ్ జామ్ ఇష్టమా? చెప్పలేము. కొందరికి రసగుల్లా ఇష్టం, కొందరికి స్వీట్లు ఇష్టమే ఉండకపోవచ్చు, కొంత కారం ఇష్టమేమో. మరి గులాబ్ జాము ఈయనకి ఇష్టం అంతవరకే. గులాబ్ జామే ఆనందాన్ని ఇస్తోందండి, అది తింటే నాకు సుఖంగా ఉంది అని అనుకుంటే, గులాబ్ జాము సుఖాన్ని ఇచ్చే పదార్థము అని అనుకుంటే, గులాబ్ జాములు అమ్మే షాప్ వాడు గులాబ్ జాములు ఎందుకు అమ్ముకుంటాడు? అది ఉండడంతోనే ఆనందం వస్తుంది. కానీ వాడికి తెలుసు గులాబ్ జాములో ఆనందం లేదు. దాన్ని ఇచ్చేసి డబ్బు తీసుకుంటే వాడికి డబ్బు ఆనందంగా ఉంది. నేను డబ్బు ఇచ్చేనా గులాబ్ జామ్ ఒకటి తింటే నాకు అది ఆనందంగా ఉంటుంది. అందుకే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఉపనిషత్తులో చెప్పింది అన్నమాట అంత గొప్పగా.
నా యొక్క కోరికని దాని యందు పదార్థము యందు ఆపాదించి నాలో ఉన్న సచ్చిదానందమే ఆ ఆనందాన్ని దానిలో పదార్థములో పెట్టి దాన్ని నేనే స్వీకరించి పదార్థము వల్ల ఆనందం వచ్చిందన్న భ్రమకి లోనవుతున్నాను. నేనే మంచి కలగని అబ్బో ఎంత బాగుందో కళ అన్నాను. అది అబద్ధము. ఆ ఆనందం నాలోనే ఉంది, కళకి ఆపాదించాను. అందుకని కామి, పూర్ణ కాముడు ఆయన. మనం అలా కాదు, విషయాల యందు వస్తువుల యందు ఆపాదిస్తున్నాము. విషయాలు తాత్కాలికమైనవి కాబట్టే అది ఎక్కువగా స్వీకరించిన దుఃఖహేతు అవుతుంది, అసలు తీర్చుకోకపోయినా దుఃఖహేతు అవుతుంది. పోనీ తీర్చుకోవడం అయిపోయాక మరి దుఃఖహేతు అవుతుంది అన్నమాట. అదే అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. అందుకని నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఇన్ని అనిత్యాల ఈ శరీరాలు, ఉపాధులు, విషయాలు, వ్యవహారాలు. అందుకే నాయన వీటిలందు మోహానికి లోను కాకు. అనిత్యాలను తెలుసుకో, అప్పుడు అనుభవించిన మమకారం ఏర్పడదు. అది వదిలేమని కాదు, అందరినీ సన్యాసం తీసుకునేట్టు పొమ్మని కాదు చెప్పే ఉద్దేశం. అంటకుండా ఉండండి. నలిని దళగత జలమతి తరళం అంటే కామరాకు ఎందు నీటి బిందువు వలె అంటకుండా ఉండండి. అప్పుడు మనము కూడా పూర్ణకామం అవుతాము. కాంతాయ నమః. తర్వాత అభిరూపతమం దేహం వహన్ కాంతః. గొప్ప రూపము కలిగిన వాడు. అందుకే పరమాత్మ ఏ రూపం తీసుకున్నా, ఆయన లీలలుగా ఉన్నా, నామముగా ఉన్నా, రూపముగా కూడా అవతరించినా కూడా చక్కటి కాంతి. ఏమిటా కాంతి? కీర్తి, ధర్మరక్షణ, ప్రకాశవంతమైన వాడు, చైతన్య స్వరూపుడు. కాబట్టి కాంతం. అసలు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇంకొక అర్థం కూడా ఇచ్చారు, అది చాలా గొప్పది. కా శబ్దంతో, ఇందాక అనుకున్న కేశవ శబ్దంతో కా ఈ షాకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చెప్పాము. అంటే కా శబ్దంతో బ్రహ్మగారిని చెప్తూ ఉంటారు ఎక్కువ. కా అంతః అంటే ద్విపరార్థేన. రెండవ అర్థం ఏమిటి అంటే కస్య అంటే కా శబ్దంతో బ్రహ్మణోప్యంతో, బ్రహ్మను కూడా అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా అంతము చేసేవాడు. యస్మాదితివా కాంతః అంటే అంతము అంటే సంహరించాడండి అని కాదు. ఇందాకే చెప్తున్నాం, లయం తీసేసుకుంటాడు, తనలో కలిపేసుకుంటాడు. బ్రహ్మగారు కూడా కాల పరిమితి ఉన్నది. ఆ కాల పరిమితి అయిపోగా ఎవరిలో లయం అయిపోతాడో ఆయన కాబట్టి కాంతుడు అని. అసలు మనకి ఊహకందని నామం ఇది కాంతః అన్నది. కృతాగమ చాలా గొప్పది. ఇక్కడ కూడా మళ్ళీ కొంత ధర్మ చర్చ మనం చేస్తాము. కృతాగమ అంటే ఆగమంలో అంటే తెలిసే శాస్త్రములు. కృత ఆగమ శృతి స్మృత్యాది లక్షణో ఏన సహ కృతాగమ. అంటే ఎప్పుడూ కూడా ఆయన కృతి అంటే తయారు చేసి ఉన్నాడు. ఆయన సృష్టి చేసి దాన్ని వదిలేయలేదు ఇష్టం వచ్చినట్టు. సృష్టి చేశారండి, ఎప్పుడు సృష్టి జరిగింది ఎప్పుడో తెలియదు. కానీ ఈ మధ్య కాలమే మాకు సంబంధించిన ఒక గురువు వచ్చాడు, లేదా ప్రవక్త వచ్చాడు. ఆయన ఈ భగవత్ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పాడు అనుకోండి. అప్పుడు ముందు తరాలు, ముందు యుగాలు ఏమైనట్టు అవన్నీ? వాడు ఏం చేసినట్టు? అలా కాదు మనకి జరిగింది. మన అదృష్టవంతులం. సనాతన ధర్మంలో ఎలా ఉంటుంది అంటే ఒక కారు తయారు చేసి దాంతో పాటే మాన్యువల్ ఇస్తారు. ఒక ఫోన్ కొనుక్కునేప్పుడు దాన్ని ఎలాగ వాడాలో మాన్యువల్ ఇస్తారు. అట్లాగే సృష్టి చేసిన వెంటనే ఆ సృష్టితో పాటు శాస్త్రములను ఋషుల ద్వారా అందజేశారు పరమాత్మ. అదే వేదములు, శాస్త్రములు, ఆగమములు ఇచ్చాడు. అంటే కృతాగమ అని చెప్పారు. ఎందుకు ఇవ్వాలి అంటే దాన్ని ఎలాగ నిర్వర్తించాలో తెలియాలి. సృష్టి సర్వకా చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి జీవ భావన ఉన్నంత వరకు వీరికి కామనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఇంద్రియాలని ఇచ్చాడు, ఇంద్రియ విషయాల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ రెండింటిని కలపాలి. పుణ్య విశేషం అక్కడే వస్తుంది. అంత గొప్ప దయాలు కాబట్టి సృష్టి చేశాడు. అది ఆయనకేం పని? అందుకు చేశాడు. జీవభావన ఉన్నవాడి గురించి సృష్టి చేశాడు. అదే ఇంకో చోట శృతి స్మృతి మమైవాగ్నే అని చెప్పి గీతలో అన్నారు. వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాథ్. వేదములు, శాస్త్రములు అన్నీ కూడా దేనికి వచ్చాయి? ఈశ్వరుని చెప్పడానికే వచ్చాయి. ఎందుకు? ఈశ్వరుడే ఇచ్చాడు కాబట్టి. ఈ విశ్వములో పడి ఆయన్ని మర్చిపోతారేమో అని ఎలాగ అందుకోవాలని వేదము ఇచ్చారు. వేదానికి అంతిమ భాగములైన ఉపనిషత్ శాస్త్రములు ఇచ్చారు. అది జ్ఞానకాండ. దాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ సచ్చిదానంద స్వరూపుడిని చేరుకుంటారు. ఇక్కడ మనం ఏమిటి నేను చెప్పాను అంటే
ఈ మనకి పురాణం ఈ కృతాగమ అన్న నామంతో ప్రమాణము ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ. నారాయణుడు ఏమి చెప్తున్నారు, భీష్మాచార్య వారు ఏమి చెప్తున్నా అంటే, నాయన ఈ విష్ణు స్వరూపముగా ఉన్నది ఆగమములు, శాస్త్రములు, వేదము మొట్టమొదట, వేదము తర్వాత ఈ పురాణాదులు, స్మృతులు, అదే శృతి స్మృతి పురాణాలు. అదే జగద్గురు శంకరాచార్య వారు కూడా మనం అదే స్మరిస్తాము, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అది చెప్పే నామం. అది ఎప్పుడు కూడా నాకేదో తోచిందండి, ఈ కాలానికి తగ్గట్టు ఏదన్నా చెప్పండి శాస్త్రం, ఈ కాల పరిమితి శాస్త్రానికి ఉండదు. అది గురువులను అడగాలి, ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి, ఫలానాది కాలంలో మేము చెయ్యలేము, అశ్వమేధ యాగం అనుకుందాము, చెయ్యకు, ఎవడు చేయమన్నాడు, కలియుగంలో నిషేధం, ఓ అవునా నాకు తెలియదండి అంటాడు. అంటే వాళ్ళు తెలుసుకోవాలి మొట్టమొదట ఏవి ఈ కాలానికి చెప్పారు, కర్మలు నేను చెప్పాను, జ్ఞానానికి మళ్ళీ ఎక్కడ కాలదోషం లేదు. అందుకని ఇది బాగా తెలుసుకోవాలి, వేదము ఏమి చెప్తోంది అని. వేదము చదువుకున్న వాడిని అడిగితే చెప్తారు. అది ఎలాగా, నిరంతరము చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం చేసి గురుకులంలో సశాస్త్రీయంగా ఉత్తీర్ణుడైన వారు వేద పండితులు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు వేదంలో ఏముందయ్యా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని. నారాయణ ప్రవచనకర్తను ఏదని చెప్పండి అంటే కొంతవరకు చెప్తారు, కానీ వేదం చదివిన వాడు చెప్పాలి. అందున వేదానికి భాష్యం విద్యారణ్యులు వారు ఇచ్చారు, అది చదివిన వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు, దాని లోతు కూడా. ఇంకా మీమాంసా శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు, పూర్వమీమాంస, వాళ్ళు చెప్తారు అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కొన్ని హింసలు పూర్వం చెప్పబడి ఉన్నాయి మనకి, అవి అప్పుడు ఎలాగ దాన్ని అర్థం చేసుకోవాలి అని వారు దాంట్లో మీమాంసా శాస్త్రం తెలుసుకుని వాళ్ళు చెప్తారు. అయితే ఈ కాలంలో అవి లేవు కదా, మనం తలలు కొట్టుకోకర్లే, ఆ కాలంలో ఏదో అయిపోయిందని. మనం పుట్టి కళ్ళు తెరిచినప్పుడు మన కళ్ళ ముందు అయితే ఏం జరగట్లేదు కదా, మనం కంగారు పడక్కర్లేదు. అందుకని అలాగే స్మృతులు, కానీ ఋషులు మంత్రద్రష్టలు, వారు ఆ సర్వాంతర్యామిత్వమైన పరమాత్మ జ్ఞానాన్ని వారు దర్శించి స్మృతులుగా అందించారు. అనంతమైన వేదం తెలుసుకోలేని వాళ్ళకి స్మృతులు ప్రమాణం, అది స్మార్తులు, ఋషి ప్రమాణం వాళ్ళకి. అందుకని వాళ్ళు చాలా ఉత్తమము, వేదము స్మృతి. మరి ఈ రెండిట్లో ఏదైనా తేడా అనిపిస్తే, అంటే భిన్నముగా అనిపిస్తే, శృతిలో చెప్పింది స్మృతిలో చెప్పింది, శృతిలో చెప్పిందే పాటిస్తారు. అది ఎలా పాటించాలని పెద్దల దగ్గర అర్థం చేసుకోవాలి. మూడవది పురాణము. పురాణము కూడా చాలా ముఖ్యమైనది. పురాణం హేయమైందండి, శ్లోక రూపంలో ఉన్న తప్పు, చాలా తప్పు. పురాణము కూడా ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే, వేదంలో చెప్పిందే కథలుగా చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. పురాణంలో అందుకే ప్రమాణంగా చెప్తారు. ఎందుకు ఇంత చెప్పినా పురాణంలో చెప్పామంటే అది త్వరగా మనకు అర్థమవుతుంది, కాంతాసమ్మతంగా ఉంటాయి, చక్కగా ఒక స్నేహితుడు చెప్పినట్టు ఉంటాయి, అర్థమవుతాయి. కాబట్టి ఆ పురాణోక్తంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతేనా అంటే ఈ మూడిటిలో కూడా కొన్ని మనకు కనపడనివి ఈ కాలంలో, కానీ ఆచారముగా ఎప్పటి నుంచో కొన్ని వచ్చి ఉంటాయి. అంటే కాలాంతరంలో విద్య లుప్తమవుతుంది. లుప్తమవుతుందంటే కనపడదు, నాశనమైందని కాదు, కాలాంతరంలో అది కొందరి దగ్గరే ఉంటుంది, అది ఆచరణ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకు ఎప్పుడు పరంపరా ప్రాప్తం అని చెప్పేది. అందుకే ఆ పరంపర మనం విచ్ఛిన్నం చేస్తే కొన్ని విషయాలు తెలియవు. అందుకే పూర్వై పూర్వతరం కృతం అని కూడా అన్నది. అందుకే గురువులకి గురువు ఉండాలి, ఆ గురువుకి గురువు ఉండాలి. అందుకే సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం, లేదా నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఆ పరంపర తెగకుండా ఉంది కాబట్టి వారిని ఆశ్రయించాలి. అలా పరంపరలో వచ్చిన వాళ్ళని శిష్టులు అంటారు. ఇది బాగా తెలుసుకోవాలి. ఎవరిని శిష్టులు అంటారు, నాకు ఎవరు నచ్చితే వాడు శిష్టుడు కాదు. మా ఇంట్లో మా బాబాయో పెదనాన్నో ఉన్నారు, వారు శిష్టులు అని నేను అనుకుంటే సరిపోదు. శిష్టాచారం అంటారు. శిష్టాచారం మా ఇంటి వరకు సరిపోయేది కాదు, అది దానికి శాస్త్రంలో చెప్పారన్నమాట. నేను చదివి వినిపిస్తాను. ఏమన్నారంటే, ధర్మేణాధిగతో యైస్తు వేదస్స పరిబృంహణాః తే శిష్టా బ్రాహ్మణాజ్ఞేయాః శృతి ప్రత్యక్ష హేతవః. ఇప్పుడు వేదాంగములు ముందు అభ్యాసం చేసిన వాడు సదాచారాన్ని పాటిస్తూ ఆ వేదాన్ని అవి కాపాడుతూ వచ్చినవాడు వాళ్ళు అన్నమాట శిష్టులు. అంటే బ్రహ్మతత్వము కూడా తెలిసిన వాళ్ళు, అంటే పేరుగా కాదు, దాని అంతరార్థము లోతులు కూడా తెలిసిన ఉపాసకులు అని అర్థం. వాళ్ళు అంటే ఉపాసకులను మళ్ళీ ఇప్పుడు పేరు తగిలించుకుంటే అయిపోతానా, అలా తగిలించేది కాదు. అందుకే పూర్వై పూర్వతరం కృతం అలా ఉండాలి, పరంపరగా రావాలన్నమాట. ఒకరోజు నాకు కళలో ఎవరో వచ్చి కనపడ్డారా అండి, నేను జ్ఞానిని నేను పేరు తగిలించుకుంటే అది కాదు. శిష్యులు అంటే ఈ లక్షణాలు ఉండాలి. అందున ఇంకొక కూడా చెప్పారు,
తేషాం భిద్యతే వృత్తిం యజ్ఞస్వాధ్యాయశీలినాం ఆచారపాలనం చేయవ ద్వితీయం శిష్ట లక్షణం. ఈ లక్షణాలు కూడా శిష్యులకి ఉండాలి. ఏమిటి అంటే యజ్ఞయాగాది కర్మలు ఎందు తెలియాలి. ఎందుకు అంటే మొట్టమొదట మూలము వేదము కదా. వేద ఆచారం తెలియకుండా నేను జ్ఞానినండి యోగినండి అనుకుంటే అది కుదరని పని. మన సనాతన ధర్మానికి పునాదులు వేదము. అంతే. మనం పాటించినా తెలిసినా తెలియకపోయినా అది అంతర్లీనముగా మన వ్యవహారంలో ఉంటుంది. మనం పెద్దవాళ్ళ దగ్గర ఇందాక చెప్పినట్టు ఆ శాస్త్రము తెలిసిన వాళ్ళు, మీమాంస లేదా విద్యారణ్యం చదువుకున్న వాళ్ళు, వేద పండితులు, వారిని అడిగితే ఈ పాటించింది దాని ప్రమాణం వారు చూపిస్తారు. అయ్యో నాకు తెలియకుండా పాటిస్తున్నాను అంటే ఎలా జరిగింది? పరంపరగా నీకు వచ్చేసింది, ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం తెలిసి మన పిల్లలకి మనకు తెలిసిన వాళ్ళకి అది నేర్పించాలి. అది శిష్టాచారంగా కూడా మన ఇంట్లో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అందున ఆచార పాలన వాడు ఆచరించాలి. నేను వేదాన్ని ఆచరించను కానీ మీరు చెయ్యండి బాగుంది, నేను గుడికి వెళ్ళను మీరు గుడికి వెళ్ళండి బాగుంటుంది, నేను మంత్ర జపం చేయను నేను జ్ఞానినండి మీరు జపం చేయండి, వాడు ఆచార్యుడు కాదు. అందుకని అన్నారు శిష్టాచారం అంటే తను ఆచరిస్తూ పరులతో ఆచరింపచేస్తూ ఉంటాడు, వాడిని ఆచార్యుడు. అదే గీతాచార్యుడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతురో జనః సయత్ ప్రమాణం కురుతే అని చెప్పారు కదా మనకి భగవద్గీతలో. ఎంత లోకస్తద్ అనువర్తతే, లోకం అనువర్తిస్తూ ఉంటుంది, గుడ్డిగా నమ్మేస్తారు వారు ఆచార్య పురుషులంది. అందుకని వారు చెప్పింది లేదా వారు చేసేది నేను చేసేస్తాను. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకనొక మా గురువు గారు చెప్పిందే, అప్పయ్య దీక్షితారుల వారిని మహాత్ముడు అన్నమాట, అపర శంకరులు. వారు 104 యజ్ఞములు చేసి 104 స్తోత్రములు రాశారు. అసలు వారు పిలిస్తే దేవత పలుకుతుంది. వారి స్తోత్ర వాంగ్మయాన్ని చూస్తే మనకు అసలు ఓ పట్టాన అర్థం కాదు. చాలా క్షుణ్ణముగా పరిశీలన చేశాడండి శాస్త్రం అన్నప్పుడు శృంగేరి జగద్గురులు చెప్పిన మాట, అప్పయ్య దీక్షితులు వారు రాసిన అంటే రచనలు చదివారా అని అడగచ్చు. అది చదివాడు అర్థం చేసుకున్నాడంటే వాడు ఒక స్థాయిలో ఉన్నట్టు, అంత గొప్ప ప్రామాణికుడు. ఆయనతో ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఆయన పొద్దున్నే సంధ్యావనం చేసుకుంటూ కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అపర శంకరుడు ఆయన అప్పయ్య దీక్షితులు వారు అంటే. ఆయన సంధ్యావనం చేసుకున్నారు. వారు ఆశ్చర్యంగా పారవశ్యాన్ని పొందారు ఆ విశ్వనాథుడి స్మరణతో. ఆ గంగా తీరంలో సంధ్యావందనం చేసుకున్నారు. అందరూ సంధ్యావందనాలు చేసుకుంటూ వీరి యందు కూడా మనసు పెట్టారు, కానీ అంత గొప్పవారు ఉన్నారే అని. ఆయన అర్ఘ్యం ఇచ్చేయడం గబుక్కున ఆయన కాలు ఆయన కుర్చీళ్ళ మీద అనుకోకుండా పడి ఆ వెనక కుర్చీళ్ళు ఊడిపోయాయి ఆ పంచకి. ఈయన అర్ఘ్యం ఇచ్చారు. ఈయనని చూసి అందరూ అయ్యో మనం తీసేయాలి కాబట్టి కుర్చీళ్ళు తీసేసి అర్ఘ్యం ఇచ్చేశారు. ఈయన లేచారు, త్వరగా చేసుకుని సంధ్యావందనం అయిపోయి తర్వాత కుర్చీళ్ళు చూసుకుంటూ వీళ్ళని చూశారు. కుర్చీళ్ళు విడిపోయి ఉన్నాయి. ఈయన అడిగారు, అదేమిటి కాశీలో ఈ ప్రాంతంలో ఏమైనా అలాంటి ఆచారం ఉన్నదా కుర్చీళ్ళు తీసేసి చేయడం అంటే, అది కాదండి మీరు కుర్చీళ్ళు తీసేసి చేస్తున్నారు కదా. అర్రే అంటే ఇలా ఉంటారు. అందుకు కదా పరమాత్మ చెప్పాడు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని. అంటే గుడ్డిగా వాళ్ళ తర్వాత పోనీ ఈ కాస్త సంధ్య వార్చుకొని అడుగుదాం ఆయన్ని ఇలా చెయ్యాలా అని కూడా ఆలోచించలే. ఆ క్షణం వాళ్ళు లోకస్తదను వర్తతే, అంత ప్రామాణికులు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు. శిష్టులు వాళ్ళు, అది శిష్టాచారం. అందుకని మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, అప్పయ్య దీక్షితులు వారు, శృంగేరి జగద్గురువులు, వీళ్ళు శిష్టులంటే వేదాంగములు చదువుకున్న వాళ్ళు, అది అర్థం చేసుకున్న వాళ్ళు శిష్టులు. ఇది బాగా మనం గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత వేదాశాస్త్ర విజ్ఞానం వేతస్వరం జనార్దన అని చెప్పబడి ఉండదు. అనిర్దేశ బపుహు, అనిర్దేశ బపుహు అసలు ఇది అని నిర్దేశించడానికి వీలు శక్యము కాని శరీరము కలిగిన వాడు పరమాత్మ. అందుకే కదా మేము నారాయణమూర్తిగా 4 చేతులు ఉన్నవాడిని పూజిస్తా అంటే ఆయనే తర్వాత నరసింహస్వామిగా వస్తాడు. కొన్ని ఈ మూర్తిని చేస్తాడు, తర్వాత ఆయన పరశురాముడుగా వస్తాడు, మళ్ళీ వామనుడుగా వస్తాడు, రాముడుగా వస్తాడు. ఎట్లా అండి అంటే అదే నామరూపాలను చూసి మోసపోకు. అవి దివ్యమైన లీలలు, దివ్యమైన మూర్తులు. లోపల మారకుండా ఉన్నది ఆ శ్రీ మహావిష్ణువు తత్వము. అది తెలుసుకో. అనిర్దేశ బపుహు ఇదంతా నిర్దృశం వేత్తి నిర్దేశం ఎన్న శక్యతే అంటే ఇతమిత్తముగా పరమాత్మ ఈ రూపములో ఉంటాడని చెప్పావా తప్పులో కాలు వేసినట్టే. పరమాత్మ ఈశ్వరుడు విష్ణు అన్నారా, విష్ణు అన్న నామం విష్ణుదాసనంలో ఉంది అంటే నారాయణుడే ఆయన. శంకరాచార్యుల వారు కూడా 2-3 సార్లు అంటే భగవద్గీత రాసేటప్పుడు ఈశ్వరుడిని విష్ణు అన్నారు, అంతే కదండి. భగవద్గీత చెప్పేటప్పుడు గణపతి అంటారు, ఆయన అమ్మవారు అంటారా? ఎందుకు అంటారు? అక్కడ హీరో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, విష్ణువే అంటారు. విష్ణు అన్నారు, ఏమి ఇంకో కేశవుడు అనొచ్చు కదా ఆయన.
ఈ 1000 నామాల్లో విష్ణునామము వాసుదేవనామమే ఎందుకు వాడారు ఆయన? విష్ణు అంటే సర్వము వ్యాపించినవాడు, వాసుదేవుడు అంటే అన్నిట్లో నివసించినవాడు. అది సర్వ ఆత్మతత్వం. ఆత్మ అంటే అనంత వ్యాపకత్వం. కాబట్టి ఆ 2 వాడారు. పైపైన పేరు చూసి ఈయనే దేవుడు అని అనుకుంటే తత్వార్థము తెలియదు. అర్థం తెలుసుకోని వేత్తి మాం తత్వత ఇలాంటి 3 సార్లు కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకని ఇదమిత్తముగా నామరూపాల్లో ఇమిడి ఉన్నదే తత్వము అని భ్రమకి లోను కాకండి. అది విష్ణు సహస్రనామం నేర్పుతోంది మనకి. గుణాతీతుడు ఆయన అని తెలుసుకోవాలి. తర్వాత నామమే విష్ణువు. నిర్దేశమపుహు కాబట్టి విష్ణు ఆయన. నిర్దేశించలో వ్యాపించిన వాడికి ఏమని చెప్తాము? అందుకే విష్ణవే నమః. ఎంతటా వ్యాపించి ఉన్నాడు. ఎంతటా వ్యాపించి ఉన్నాడు అంటే మనకి చెప్పడానికి సాపేక్షంగా రోదసీ వ్యాప్తకాంతి అభ్యర్థికా స్థితోస్యేతి విష్ణువు. అంటే అంతరిక్షంలో కూడా సర్వము వ్యాపించిన వాడు. అంటే మనం ఈ కాలంలో సైంటిస్ట్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? దృశ్య ప్రపంచము ఒకటి ఉన్నది అంటారన్నమాట. ఒక విజిబుల్ యూనివర్స్ కనపడేంతవరకే, తర్వాత పైనది ఎవడు లెక్క పెట్టలేడు. వాళ్ళకి తెలుసు అప్రమేయం అని చెప్పి. అలా నీవు ఎక్కడ కనపడుతుంది అంటావో సర్వదిక్కుల పైన కింద ఊర్ధ్వము లోపల బయట అంతటా వ్యాపించిపోయి ఉన్నవాడు. కాబట్టి ఆయన విష్ణువు అన్నారు. అలాగే అప్యహం పార్థ విష్ణురిత్యభిసంహిత అంటే ఒక చోట ప్రమాణం కూడా చెప్తున్నారు. వీర తర్వాత వీరాయ నమః. గత్యాదిమత్వాత్ వీర. అంతటా పరమ గమ్యము అయి ఉన్నాడు కాబట్టి ఎవరిని చేరుకుంటే అంటే ఎవరు దగ్గర ఉండి మనల్ని ఆ గమ్యము పరమార్థములోకి తీసుకువెళ్తారో వాళ్ళని వీరులు అంటారు. ఈ వీరనామము వీరార్చన అన్నది మనకి లలితాసనంలో కూడా ఉంటుంది. మనకి వీరులు అంటే ఏమిటి? యుద్ధం చేసేవాళ్ళ, కత్తులు కట్టారు అట్లా కాదు. అక్కడ ఎవరు సదాచార సంపన్నులు ఉంటారో ఆ యొక్క అయితే అమ్మవారు లేదా అయ్యవారి ఉపాసన రహస్యములు సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు, ఆ విద్య అంటే విష్ణు విద్య ఇక్కడ, అక్కడ శ్రీ విద్య తెలిసిన వాళ్ళు వీరులు. అక్కడ శ్రీ విద్య అంటే అమృతం స్నానం చేసేవాళ్ళు, ఇక్కడ విష్ణు విద్యలో అంటే విష్ణు ప్రసాదముగా స్వీకరించేవాళ్ళు, వాళ్ళు వీరులు. అదనమాట ఆ వీరస్వరూపంగా, ఆ సదాచార సంపన్నుల స్వరూపంగా ఉన్నది పరమాత్మయే ఉన్నాడు. ఆయనే వీరుడు మొట్టమొదట. అందుకే మీరు చూడండి, ఏ విద్య కన్నా కూడా మొట్టమొదటి గురువులు వాళ్ళే ఉంటారు. అమ్మవారి విద్య ఎవరిచ్చారు? హయగ్రీవుడు అగస్త్యులు వారికి ఇచ్చారు. అంత విచిత్రం చూడండి. అందుకని వీరులు వాళ్ళే ఆదర్శముగా ఉండి ఆ విద్యని మనకి తరతరాలుగా ఇస్తూ ఉంటారు. అనంత తర్వాత అనంతాయ నమః. వ్యాపిత్వాత్ నిత్యత్వాత్ సర్వాత్మత్వాత్ దేశతః కాలతః వస్తుతశ్చ అపరిచ్ఛిన్నః అనంతః. దేశము, కాలము, వస్తువు ఇలాంటి ఏ పరిచ్ఛిన్న భావన అంటే ఈ పరిమితి లేనివాడో, అంతటా వ్యాపించి అఖండముగా ఉన్నవాడో ఆ పరమాత్మ. కాబట్టి ఆయన అనంతుడు అంటున్నాము. అంటే అంతము లేనివాడు. మనకి ఇప్పుడు ఈ గుడి అన్నాం కూడా, దీనికి అంతిమము, అది అక్కడ వరకు గుడి అండి అని చెప్తాము మనం. అదే ఈ భాగ్యనగరము, దీనికి ఒక బోర్డర్ ఉంటుంది. అది దాటాక మనకి ఏవో మెసేజ్లు వస్తాయి, మీరు ఇప్పుడు వేరే ఊర్లో అడుగు పెట్టారు అని. అలాగే విదేశాలకి ఉంటాయి, అలాగే ప్రదేశాలకి ఉంటాయి. ఈ నీళ్లకు భూమి ఇక్కడే అంతమైంది, తర్వాత నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత ఏదో ఆకాశం ఇక్కడ ఉంది, లేదా లొయ్యలు ఉన్నాయి, అంతం ఉన్నాయి అన్నిటికీ. నా శరీరానికి కొన్ని ఇది అంతము, ఇక్కడ వరకు పరిమితి ఉన్నది. అలాగా అంతము లేనివాడు కాబట్టి అనంతుడు పరమాత్మ అని తెలుసుకోవాలి మనము. అదే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ వేదవచనం. ధనంజయ ధనంజయాయ నమః. ఇది అర్జునుడి నామం యథార్థానికి. అర్జునుడు తన యొక్క పరాక్రమంతో గొప్పగా ధనాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ పేరు వచ్చిందని అర్జునుడే చెప్తాడు అన్నమాట భారతంలో. పరమాత్మకు ఎందుకు అన్నారు అన్నది జగద్గురువుల యొక్క మాటల్లోనే విందాం. యద్ధిర్విజయే ప్రభూతం ధనమజయంతేత ధనంజయ. అదే చెప్పారు. ఎవరి విజయము వల్ల గొప్ప ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆ రాజసూయ యాగం సమయంలో తీసుకురొచ్చాడో వాడు ధనంజయుడు. అదే అర్జునుడే. అర్జునుడు మరి కృష్ణుడు ఎలా అవుతాడు లేదా ఈశ్వరుడు ఎలా అవుతాడు అంటే పాండవానాం ధనంజయ. పాండవులలో ధనంజయుడు నేనే అన్నాడు. ఇది ఎప్పుడైనా బాగా గమనించారా? ఎవరంటున్నారు? పరమాత్మ అంటే నేను పరమాత్మ అట్లే అంటే పరమాత్మ చెప్పేవాడు కృష్ణ పరమాత్మ ఎదురుగుండా ఉన్న అర్జునుడికి అంటున్నాడు. ఏమంటున్నాడు? పాండవులలో నేను నువ్వే అయి ఉన్నావు. నేను అన్నది ఏమిటి? పరమాత్మ అక్కడ కృష్ణుడనా విష్ణువనా? కాదు, పరబ్రహ్మము. భగవానువాచ, మర్చిపోకండి.
కృష్ణ ఉవాచ అని కాదు, భగవానుడు ఆయన. అంటే తత్పదవాచ్యము, తత్ బ్రహ్మ, తత్పదవాచ్యుడైన భగవానుడు త్వం నీవు, పాండవుడని నీవు ఏదనుకున్నాడో అది నీవై ఉన్నావు. యథార్థానికి ఇది తత్వమసి మహావాక్య ఉపదేశము చెప్పాడన్నమాట పరమాత్మ. నీవు పాండవులలో అని అనుకుంటాను, మధ్యముడవు కదా. మధ్య ఏమిటి మధ్య అంటే పంచకోశములలో మధ్యలో ఉండేది జీవుడే. ఆ జీవుడినే నువ్వు కలుపుకుని దేహాత్మ బలంతో పాండవులలో మధ్యముడివి అర్జునుడివి అనుకున్నావు, అది నేనే అయి ఉన్నాను. తత్వమసి వాక్యం ఉంది అక్కడ, సరిగ్గా తాత్వికమైన దర్శనం చేసేవాడికి తెలుస్తున్నది. అంత గొప్ప మహామంత్రం ఇక్కడ ఉందన్నమాట. మొట్టమొదటే వచ్చింది మనకి క్షేత్రజ్ఞో అక్షరయేవచ అని. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రములో జ్ఞమాత్రముగా ఉండే జీవుడు అక్షర పరబ్రహ్మం ఏవచ అదే అయి ఉన్నది. మొట్టమొదటే ఉంటాయి. కానీ విష్ణుదాసనం చాలా, అందుకే ఇది శాస్త్రము కాబట్టే భాష్యం ఇచ్చారు శంకరాచార్యులు వారు. తత్వం ఉంది దీంట్లో, కేవలం నామాలతో కాదు. అందుకే ఈ నామములు స్మరించినంత మాత్రం ముక్తి వస్తుంది అన్నది ఇందుకే అన్నమాట. తర్వాత నామములు 71వ సమూహము బ్రహ్మణ్యో బ్రహ్మకుద్ బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మ వివర్ధన బ్రహ్మవి బ్రహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. ఇది చాలా గొప్ప నామం. బ్రహ్మ శబ్దం వస్తుంది. బ్రహ్మ శబ్దం వచ్చిందంటేనే అప్పుడు శ్రీకార శబ్దాలు వచ్చాయి. అక్కడ బ్రహ్మ శబ్దం వచ్చిందంటే జ్ఞాన సంబంధమైనవి ఉన్నాయి అని. మళ్ళీ బ్రహ్మ అంటే బ్రాహ్మణులేమో, ఈ భేదములు ఏమైనా ఉన్నాయేమో వీళ్ళకి ఇప్పటికి కూడా ఏవేవో అనుకుంటారు. ఎందుకంటే చాలామందికి అది తెలియదు. ఆశ్రమ ధర్మములు, వర్ణధర్మములు అది ఎలా అర్థం చేసుకోవాలి, అసలు వాటికి అర్థము ఏమిటి తెలియదు. ఏదో మధ్యలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఇగో ఇది దానిలో విభజన ఉన్నది, మీరు పెద్దవాళ్ళు మీరు చిన్నవాళ్ళు అని చెప్పేసేసరికి అది నిజం అనుకున్న భ్రమలో ఉంటాం. ఇది నాకు వచ్చినప్పుడే స్ఫురణ కలిగింది. ఏమిటంటే మేము ఇలా వస్తున్నాము ఈ మన మఠానికి వచ్చేటప్పుడు, నేను మా అబ్బాయి ఒక ఆటో మీద పేరు చూసాం. దాని మీద ఒక డేట్ వేసి ఉంది, 1/7/2026 అని ఉంది. వ్యాలిడ్ ఏదో వ్యాలిడిటీ అని ఉన్నది. అదేదో వాడికి సర్టిఫికేటో పర్మిషన్ ఏదో ఇచ్చారు ఆటో వాడికి, అది ఉంది. మా వాడు వెంటనే అన్నాడు జూలై 1కి వరకు దీనికి వ్యాలిడిటీ ఉంది అన్నాడు. నేను దాన్ని ఎలా చదివాను అంటే January 7th అని చదివాను. ఎందుకు అది ఎలా వచ్చింది అంటే, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే ఆ డేట్ ఫార్మాట్ మంత్ డేటు ఇయర్ ఉంటుంది. మామూలుగా అది తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే డేటు మంత్ ఇయర్ ఉంటుంది. అంటే ఇన్నిసార్లు ఉద్యోగంలో అది వాడేసరికి తెలియకుండానే నా మనసు అది నిజం తప్పుగా చదవడం మొదలెట్టింది. ఇలాగనే అన్నేళ్ళు బ్రిటిష్ వాళ్ళు రుద్దగా మన మనసుల్లో ఏమైందంటే ఇది నిజమేనేమో, భేదం ఉందేమో, గీతలో ఇట్లా చెప్పారేమో. గీతలో అన్నారు కదా చాతుర్వర్ణమయా సృష్ట్వా గుణకర్మ విభాగిషక అని. గుణములు కర్మలు బట్టి వర్ణాశ్రమములు అన్నారు. మనుషుల్లో అన్నారా? మనుషుల్లో అనలేదే. మనుషుల్లో అంటే అది కదా మన బాధ. అంటే అది ఒక సత్వరజ స్తమో గుణముల యొక్క సమ్మేళన బట్టి అది ప్రకృతిలో సహజంగా ఉన్నాయి. ఆ గుణములు ప్రకృతి గురించి చెప్పింది ఆయన. భాష్యం చూస్తే తెలుస్తుంది. అది కొన్ని సాత్వికమైన జంతువుల్లో చూడండి అంటే ఉదాహరణ చెప్తుంది. జంతువుల్లో వస్తే ఆవులు లాంటివి, జింకలు లాంటివి సాత్వికమైన ఉన్నాయి, తామసికమైనవి ఉన్నాయి. అదే మృగాలు అవి, లేదా డొమెస్టిక్ యానిమల్స్ లాంటివి కొంచెం అంటే రాజసికంగా ఉండి మనల్ని రక్షించే గుణం చూసారా, రక్షణ అన్న స్వభావం ఉన్నాయి. ఇప్పుడు చీమలు చూడండి, చాలా విచిత్రం. చీమల్లో ఈ తేనెటీగల్లో వ్యవస్థ, సైనికులు చీమలు ఉంటాయి కొన్ని, వాటి నిర్మాణమే వేరేలా ఉంటుంది. అవి యుద్ధం చేస్తాయి, వెళ్ళి రక్షిస్తాయి. ఈ చీమల్లో అలాగే ఈ తేనెటీగల్లో రాణి చీమలు, రాణి తేనెటీగలు ఉంటాయి. అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఇవన్నీ కలిసి ఒక స్పెషల్ తేనె లాంటి వాటిలో ఇస్తే అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. రాణి అంటే మరి బ్రాహ్మణులు అందరూ వచ్చేసి వేదంలో పెట్టి మీరు వర్ణాశ్రమ ధర్మాలు అని మంత్రాలు వేసి ఇప్పటి నుంచి మీరు క్షత్రియులు అని చెప్పారా? అట్లాంటి బ్రాహ్మణుల చీమలు అలాంటివి ఉంటాయా? లేదు. అది వ్యవస్థలోనే కొన్ని విద్యను కాపాడుకుంటూ లేదా విద్యను ఆధారం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు సాత్వికంగా ఉండే కొందరు ఉంటారు. అలా కొందరు ఎలా ఉంది వ్యవస్థ అంటే రక్షణగా ఉంటున్నారు. కొందరు అలా ఉంటే సరిపోదు కదా, వాణిజ్యం జరగాలి, అందుకని అలా చేస్తున్నారు. వీళ్ళందరూ ఇలా వీళ్ళు చేసుకుంటే పని అవ్వదు కదా. ప్రతి అడుగునా కూడా ఆ పని సరిగ్గా నడవడానికి ఇంకా చెప్పండి వీళ్ళ ముగ్గురు ఆధారపడి ఉండడానికి అదొక వ్యవస్థ కూడా ఏర్పడింది. ఇప్పుడు మనకి నిజానికి అట్లా లేదు.
ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళము అన్ని పనులు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు అది ఏదో తీసుకోక్కర్లే. అదే భగవద్గీతలో ఇంకోటి బాగా గుర్తు తెచ్చుకోవాలి మనం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శనం. అదే భగవద్గీతలో చెప్పారు. జ్ఞానము వచ్చిన వాడు ఎలా ఉంటాడు, విద్య సరిగ్గా తెలుసుకున్నవాడు, విద్యాసంపన్నే బ్రాహ్మణే గవి. అసలు బ్రాహ్మణుడు ఉత్తముడు చదువుకున్నవాడు అనుకున్నా, గవి ఆవులో, హస్తిని ఏనుగులో, శునిచైవ కుక్కలో, స్వపాకేచ కుక్క మాంసం తినే చండాలుల్లో కూడా పండితాహ సమదర్శన పండితుడు సమముగా దర్శిస్తాడు. భేదం ఎక్కడా లేదు. ఎక్కడ విజాతీయ వాటిల్లో చెప్తున్నారు, కేవలం మనుషుల్లో కాదు చెప్పింది. జ్ఞాని అలా ఉంటాడనమాట. జ్ఞాని యొక్క దృష్టి అలా ఉంటాడు, వాడు జ్ఞాని. అది ఆత్మనే దర్శిస్తున్నాడు. ఆత్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది కాబట్టి వాడికి సర్వము బ్రహ్మమే కనపడుతుంది. ఉపాధికి కదా మనమంతా ఇది కుక్క ఉపాధి, ఇది ఏనుగు ఉపాధి, ఇది ఆవు ఉపాధి, ఇది మనిషి ఉపాధి. మనిషి ఉపాధిలో మళ్ళీ వీడు ఈ ఆశ్రమానికి చెందినవాడు, వీడు ఫలానా చెందినవాడు. ఉపాధిని పక్కన పెట్టి చూడయ్యా, ఉన్నది ఒకటే ఆత్మతత్వము, వాడు పండితుడు అని గీతలోనే చెప్పారు. రెండు చదివితే తెలుస్తుంది ఆ రెండు ఎలా సమన్వయం చేయాలి అన్నమాట. పండితుడు అంటే ఆత్మజ్ఞాని అనే చెప్పారన్నమాట అక్కడ గీతలో. అందుకని ఇది మనం తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే బ్రాహ్మణ శబ్దం వచ్చిన కాబట్టి తొందరపడిపోతూ ఉంటారన్నమాట. బ్రహ్మగారు అంటే పెద్దది అని. చూద్దాం ఎన్ని బ్రహ్మ శబ్దాలు వచ్చాయి, ఎన్ని విధాలుగా అర్థమో మనం సంక్షేపంగానే చూద్దాం. బ్రాహ్మణ్య మొట్టమొదటి బ్రాహ్మణ్యాయ నమః. తపో వేదాశ్చ జాతిశ్చ జ్ఞానం చ బ్రహ్మ సన్నితం. తపస్సు, వేదము, సమూహం. జాతి అంటే సమూహం. ఆ గుంపుని కూడా బ్రాహ్మము అంటే పెద్దది అని. ఆ గుంపుకి పెద్దవాడిని బ్రహ్మ అంటారు. ఏ గుంపు కన్నా బ్రహ్మగారు ఉంటారు, అందుకే వాడిని బ్రాహ్మణుడు అంటారు. తపస్సు, తపస్సునే బ్రహ్మ అన్న శబ్దంతో అంటున్నారు. వేదానికి బ్రహ్మ అన్న పేరు. అది తెలుసుకున్నవాడు, ఇవన్నీ తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మ అంటున్నాడు. వాడు బ్రాహ్మణుడు అంటున్నాడు. తేభ్యో హితత్వాత్ వేదితృత్వాత్. ఇవన్నీ తెలుసుకున్నవాడు, పరుల హితానికి తెలుసుకునేవాడు. తెలుసుకొని లోటుపాట్లుండి ఇందాక చెప్పినట్టు దీనిలో తప్పుంది దానిలో తప్పుంది అని ఆ రంధ్రాన్వేషణ చేసేవాడిని బ్రాహ్మణుడు అన్నాడు. మళ్ళీ హితముకి వీటిల్ని వాడుకునేవాడు, తపస్సుని, వేదాన్ని, జ్ఞానాన్ని, వాణ్ణి బ్రాహ్మణుడు అంటారు. అలాగే బ్రహ్మకృత్, బ్రహ్మకృతే నమః. తప ఆధీనం కర్తృత్వ బ్రహ్మకృత్. అంటే తపస్సును తన ఆధీనంలో పెట్టుకొని ఉన్నవాడు కాబట్టి బ్రహ్మకృత్ అంటున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మశబ్దంతో తపస్సు చెప్తున్నారు, పైన బ్రహ్మశబ్దంతో వేదాన్ని చెప్పారు. తర్వాత బ్రహ్మ, పైకి బ్రహ్మ. ఇది ఏమిటి అంటే బ్రహ్మనే నమః. బ్రహ్మాత్మన సర్వం సృజతి ఇది బ్రహ్మ. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారిని చెప్తున్నారు. బ్రహ్మగారి రూపములో సర్వముని సృష్టించిన వాడు అంటే బ్రహ్మ. ఇది పుంలింగ వచనం బ్రహ్మ. తర్వాత బ్రహ్మ, బ్రహ్మ అనేది నపుంసకలింగము, పరబ్రహ్మ అంటాము, అది అన్నమాట. ఇక్కడ చెప్పే బ్రహ్మ అది. బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ సత్యాది లక్షణం బ్రహ్మ. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ. అది అక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు అక్కడ. అందుకే మాండుక్యాలు కూడా సర్వభం ఏతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్ అంటారు. ఇక్కడ రెండు బ్రహ్మలు చెప్తారన్నమాట అక్కడ. అందుకని చాలా తెలుసుకోవాలి. అందుకే భాష కూడా కొంచెం ఉన్న పరిచయం ఉంటే ఎక్కడ ఏది వాడుతున్నారో తెలుస్తుంది అన్నమాట. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ అని చెప్తున్నారు. చూడండి, 4 రకాల బ్రహ్మశబ్దం వచ్చేసింది అప్పటికే. తర్వాత విష్ణు పురాణంలో కూడా ఉదాహరణ చెప్పారు జగద్గురు. చూద్దాం ఎంత అందంగా. అంటే పరబ్రహ్మ వచ్చినప్పుడు తత్వం కదా, శంకరాచార్యుల వారికి అభిన్న స్వరూపం కదా బ్రహ్మం. అందుకని ఆయన అది ఖచ్చితంగా ఉటంకిస్తారు. ప్రత్యస్తమితి భేదం సత్తామాత్రం అగోచరం అగోచరం వచసామాత్మ సంవేద్యం తజ్ఞానం బ్రహ్మ సన్నితం. ఏదైతే మనసా వాచా కూడా నీవు ఊహించలేవో, నిర్దిష్టంగా చెప్పలేవో, సత్ అయి ఉన్నదో ఆ బ్రహ్మము అగోచరం, ఇంద్రియానికి అగోచరం, ఇంద్రియాలతో పట్టుకోలేవో దాన్ని బ్రహ్మము అంటారు అని చెప్పారు. అది విష్ణు పురాణంలోది వచనం. విష్ణు పురాణంలో బ్రహ్మని నిర్గుణముగా చెప్పిన వాక్యం ఇది. బ్రహ్మ వివర్ధన, బ్రహ్మవర్ధనాయ నమః. తప ఆదీనాం వివర్ధన బ్రహ్మవర్ధన. తపస్సు చేసేవాడికి చక్కగా అభివృద్ధి చేసేవాడు జ్ఞానాన్ని, అంటే బ్రహ్మ వివర్ధనుడు అయినాడు. ఆయనే అసలు తపస్సు చేసి ఉన్నాడు నరనారాయణుల రూపంలో.
ఎందుకు? లోకంలో తపస్సు సద్భావనలు అభివృద్ధి చెందాలి కాబట్టి. తర్వాత బ్రహ్మవిత్, బ్రహ్మవిదే నమః. వేదం వేదార్థంచ యథావద్వేత్తీతి విదంతి ఇది వా బ్రహ్మవిత్. వేదాన్ని వేదార్థాన్ని, అంటే వేదార్థం అంటే వేదాంతం, ఇక్కడ వేదాంతం దాని యొక్క అంతిమ భాగములు, ఆ వేదాంతము సరిగ్గా అర్థము చేసుకున్న వాడిని బ్రహ్మవేత్త అంటారు. బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవేత్ బ్రహ్మైవ భవతి అని ఇది బ్రహ్మవేత్త చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణ, బ్రాహ్మణాయ నమః. బ్రాహ్మణులు ఇప్పుడు ఏమిటి? బ్రాహ్మణాత్మన సమస్తానాం లోకానాం ప్రవచనం కుర్వన్ వేదస్యాయమిది బ్రాహ్మణ. సర్వము సరిగ్గా తెలుసుకుని ఆ బ్రాహ్మణం అంటే తపస్సో వేదమో జ్ఞానమో అది తెలుసుకున్నవాడు సమస్త లోకానాం, సమస్త లోకములకి అంటే అధికమైన వాళ్ళకి ప్రవచనం కుర్వన్, ప్రవచనం చేసి చెప్పే వాళ్ళని కూడా వేదస్యాంతి వారిని అంటారు బ్రాహ్మణులు అని. బ్రాహ్మణులు అంటే ముఖ్య కర్తవ్యము అధ్యయనము అధ్యాపనము కూడా ఆ స్వరూపంలో. ఎందుకంటే విద్య నిలబడింది, సదాచారము జ్ఞానము నిలబడుతుంది అంటేనే వాడు విష్ణువు. విష్ణువే వేదస్వరూపుడు, విష్ణువే జ్ఞానస్వరూపుడు. అందుకు వాళ్ళకి నమస్కరిస్తున్నాము. ఎందుకు అంటామన్నమాట విద్వాన్ సర్వత్ర పూజయేత. ఎందుకంటే విద్వత్తుకి నమస్కారం చేస్తున్నాము. అందుకే వాడు ముసలివాడవచ్చు, చిన్న పిల్లవాడవచ్చు, మనం ఆ శరీరాన్ని చూడట్లేము. వాడు ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా ఎట్లా ఉన్నా జ్ఞానము కనుక ఉంటే వాడు పూజనీయుడే. అదే శంకరులు కూడా మనీషా పంచకంలో చెప్తారు కదా, వాడు చండాలోస్తు సతద్విజోస్తు గురు రిత్యేష మనీషామ. విద్య జ్ఞానము అనుభవంలోకి వచ్చిన వాడు చండాలుడు అయినా, అంటే చండాలత్వం దేనికి ఉంది? శరీరానికి ఉంది, వాడి వ్యవహారంలో ఉంది. ఆ ఉపాధి పక్కన పెట్టే బ్రాహ్మణుడైనా బ్రాహ్మణత్వం ఎక్కడుంది? వాడు యజ్ఞయాగాదులు అధ్యయనం శరీరానికి, ఆ ఉపాధి పక్కన పెట్టే. వీడు బ్రహ్మజ్ఞాని వాడు బ్రహ్మజ్ఞాని అని ఆ జ్ఞమాత్రముగా ఉపాధి తాదాత్మ్యాన్ని తీసేసి చూసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఏదైనా కూడా వాడు గురుతుల్యుడు. అంటే గురుస్వరూపుడు పూజనీయుడు, గొప్పవాడు, పెద్దవాడు. అంతేగాని అక్కడి నుంచి గురు పరంపర ప్రారంభం అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అదో ప్రమాదం. అదే ఇప్పుడు ఎవరైనా గొప్పవాడు ఉంటే అదో సంస్థ, వాళ్ళకు జెండాలు ఎజెండాలు యూనిఫార్ములు బ్యాడ్జీలు అదే సంస్థ తయారవుతుంది. అట్లా కాదు. పరంపర మటుకు ఎప్పుడు ఏవం పరంపరా ప్రాప్తం పూర్వై పూర్వతరం కృతం, అదే పరంపర ఎప్పుడు కూడా. అందుకని బ్రాహ్మణులు వాళ్ళని అంటారు. బ్రహ్మి బ్రహ్మ సంహిత సచ్చేషభూత అస్య సంహితి బ్రహ్మి. ఈ సర్వ జగత్తులో కూడా జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆ బ్రహ్మి అంటారు. ఆ స్థలాన్ని కూడా ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మ అంటే వీళ్ళందరూ బ్రహ్మ విచారణ చేసేవాళ్ళు, బ్రహ్మవాదన తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అందుకే బ్రాహ్మణులు అంటే కేవలం ఇక్కడ జాతిగా చెప్పింది కాదు, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా, బ్రహ్మ విచారణము చేసే వాళ్ళు కూడా, బ్రహ్మము తెలుసుకున్న వాళ్ళందరూ బ్రహ్మవేత్తలే అవుతున్నారు. అందరూ బ్రాహ్మణులు ఆ విధంగా కూడా అవుతారు. అదే బ్రహ్మజ్ఞ భూతాన్ జానాతీతి బ్రహ్మజ్ఞ వేదాన్ స్వాత్మ. సర్వభూతములలో బ్రహ్మం అంటే పెద్దదైన ఉత్కృష్టమైన జ్ఞానముగా తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞుడు అవుతున్నాడు. అన్నిటిలో జ్ఞమాత్రముగా చూసేవాడు బ్రాహ్మణుడు. అలాగే బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణ ప్రియాయ నమః. బ్రాహ్మణానాం ప్రియో బ్రాహ్మణ ప్రియ. పైన చెప్పాం బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే జ్ఞాన స్వరూపం, జ్ఞానాన్ని ఆర్జించేవాళ్ళు. వాళ్ళకి ఇష్టమైన వాడు పరమాత్మ అంటే జ్ఞానమే. అందుకే కదా వాళ్ళు ఆర్జిస్తున్నారు, జిజ్ఞాసులు వాళ్ళు. బ్రాహ్మణా ప్రియా అస్యేత్వ. బ్రాహ్మణులు అంటే ఇష్టపడేవాడు కాబట్టి బ్రాహ్మణ ప్రియ అని విష్ణుమూర్తికి నామం. బ్రాహ్మణులు అంటే జ్ఞానులు వేదవేత్తలు ఇష్టపడేవాడు కాబట్టి కూడా బ్రాహ్మణ ప్రియా అని ఆ శ్రీ మహావిష్ణువుకి నామము అని అంత గొప్ప నామములు. ఇది కూడా చదివినప్పుడు జ్ఞానము భాషిస్తుంది. ఆ బ్రహ్మ అన్న నామము అన్నిసార్లు చదవడం వల్ల. 72వ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాకృతుర్ మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి. ఇది చాలా సులువైనది. ఈ మహత్తు తెలవడానికి అన్నమాట ఇవన్నీ. మహాక్రమాయ నమః అంటే మహాంతః క్రమాః పాద విక్షేప అస్యేతి మహాక్రమ. గొప్ప అడుగులు వేసేవాడు. నేను పరమాత్మ కన్నా స్పీడ్గా వెళ్తానండి, అది కుదిరే పని కాదు. పరమాత్మ అంతటా వ్యాపించి అన్ని చోట్ల ఉన్నవాడు. ఎంత ఉరికినా ఆయన అడుగు ఎప్పుడూ అక్కడ పడిపోయి ఉంటుంది. చాలా గొప్పవాడు.
ఎక్కువగా. అందులో ఆ గొప్ప అడుగు ఏమిటి అంటే షణ్ణో విష్ణు రురుక్రమ అని మనం చదువుతాం కదా, అదనమాట. విష్ణు పాదమే చాలా గొప్పది, ఆయన అడుగులు అంత గొప్ప పాదములవి. అలాగే మహాకర్మ, మహాకర్మనే నమ. మహత్ జగదుత్పత్యాది, జగత్ ఉత్పత్యాది కర్మాశ్చేది మహాకర్మ. చాలా గొప్ప కర్మలు చేస్తారు. మనము చాలా చిన్న కర్మలు చేస్తున్నాము. గొప్ప కర్మలు ఏంటి? జగత్తు సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. అది ఇంకా ఈశ్వరుడికి తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఆయన మహాకర్ముడు. ఆయన మహాతేజాహ, మహాతేజసే నమః. ఇది మహత్తరమైన తేజస్సు. సూర్యాదులకు కూడా ఆయన తేజస్సు ఇచ్చేవాడు. యదీయైన తేజస, తేజస్సును భాస్కరాదయ అన్నారు. భాస్కరాదులకు కూడా తన తేజస్సు, ఇందాకే అనగా యదాదిత్యగతం తేజ అని చెప్పి, అలాగా సర్వ జగత్తు కూడా తేజస్సు ఇచ్చేవాడు. కాబట్టి మహా తేజస్ సంపన్నుడు ఆయన. అందుకే సూర్యుడు అన్నప్పుడు ఒక సూర్యుడు, ఆయన ఏమంటాము? సూర్యకోటి సమప్రభ అంటున్నాం, అంటే అంతులేని తేజస్సు కలిగిన వాడు అని. మహోరగ, మహోరగాయ నమః. ఉరగం అంటే సర్పం. మహాంశ్చాస ఉరగశ్చేతి మహోరగ, గొప్ప సర్పం. అది ఏమిటంటే సర్పానామస్మి వాసుకి, వాసుకి రూపములో ఉన్న గొప్ప దివ్యమైన సర్పము కూడా పరమాత్మయే. ఇది గీతలో కూడా మనకి ప్రమాణము జగద్గురువులు చెప్తున్నారు. స్మృతి ప్రమాణం అన్నమాట. ఇందాక పురాణ ప్రమాణం విష్ణు పురాణంలో, తర్వాత వేద ప్రమాణం చెప్తున్నాం. అందుకు శృతి స్మృతి ప్రాణామని జగద్గురువుల్ని మనం ప్రార్థిస్తున్నాం. అది శిష్టాచారం సాంప్రదాయంగా నిలబడుతోంది మనకి, అలా తెలుసుకుంటేనే. తర్వాత మహాక్రతు, మహాక్రతవే నమః. మహాంశ్చాసౌ క్రతుశ్చేతి మహాక్రతు. యథాశ్వమేధ క్రతుర్రాట్. అంటే గొప్ప గొప్ప క్రతువులు యజ్ఞ రూపంలో, యజ్ఞం తలపెడతారు. ఆ యజ్ఞము విష్ణు రూపముగానే ఉంది. అశ్వమేధాది యజ్ఞములు గొప్ప గొప్పవి. అలాంటివి ఆ విష్ణు స్వరూపముగానే ఉన్నాడు. అంటే అది అంత తేలిగ్గా అయ్యేవి కాదన్నమాట అలాంటి క్రతువులు కూడా. తర్వాత మహాయజ్ఞ. ఇదే కాదయ్యా, యజ్ఞములు కూడా. క్రతువు అంటే రూపస్తంభములు పెట్టి చేసేవి అవి కొన్ని. యజ్ఞములు అంటే గొప్పగా విశేషముగా యజ్ఞ శిష్టము అవి కూడా ఉండేవి. ఆ కర్మములు అంటే పరిమితి, దాని యొక్క ప్రాధాన్యత బట్టి కొంచెం తేడా ఉంటుంది అన్నమాట వీటిల్లో. మహాయజ్ఞ, మహాంశ్చాసో యజ్ఞశ్చేతి మహాయజ్ఞ. అయితే ఇక్కడ జగద్గురువులు అందుకే ఏమనంటే గొప్ప యజ్ఞం అయి ఉన్నాడు. అది ఏమిటి అంటే యజ్ఞానం జపయజ్ఞోస్మి. ఇక్కడ మీరు జపయజ్ఞాన్నే తీసుకోండి. ఎందుకు? నామస్మరణ, జపము నిరంతరము చేస్తూ ఉండాలి. అలాగే మహాయజ్వ, మహాయజ్ఞుడు అంటే యజ్ఞం చేసేవాడు. అసలు మహాంశ్చాసో యజ్ఞాచేతి లోక సంగ్రహణార్థం యజన్ నిర్వర్తయన్ మహాయజ్వ. లోక సంగ్రహణార్థము కొందరు చక్కగా యజ్ఞ యాగాదులు చేస్తారు. శృంగేరి లాంటి క్షేత్రాల్లో లోక సంగ్రహణార్థమే వారికి సంకల్పం యజ్ఞయాగాదులు, చంద్రమౌళీశ్వర ఆరాధన, ఇవి మహాయజ్ఞములన్నీ కూడా. అందుకని ఆ చేసేవాడు, అలాంటివి చేసేవాళ్ళు విష్ణు స్వరూపమే. దానిలో ఆ కార్యక్రమాల్లో ఉండే ఆ బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, ఆ యాజ్ఞికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విష్ణు స్వరూపులే. ఎందుకు? వాళ్ళు లోక సంగ్రహణార్థం చేస్తున్నారు. అలాగే మహాయజ్ఞ, ఆ యజ్ఞములు కూడా విష్ణు స్వరూపమే. మహాంశ్చాసో యజ్ఞశ్చేతి మహాయజ్ఞ. యజ్ఞానం జపయజ్ఞం ఇందాక చూసాను, 2 సార్లు రాశాను. అయితే ఇది ఇక్కడ చూడండి ఎంత విచిత్రము. అయితే తర్వాత కూడా మహాహవి, మహాహవి అంటే మహాహవిషే నమః. ఆ యజ్ఞ హవిస్సు, ఆ ప్రసాదము కూడా ఆ పరమాత్మయే. మహాచ్చ తద్విశ్చేతి బ్రహ్మాత్మని సర్వం జగత్ తదాత్మతయా పూయత ఇది మహాహవి. ఆ యొక్క అగ్ని, ఆ హవిస్సు అవన్నీ కూడా పరమాత్మయే అయినాడు. ఇక్కడ మనం చూడాల్సింది సర్వము బ్రహ్మమయము, సర్వము విష్ణుమయము. అంటే యజ్ఞగుణము, యజ్ఞము చేసేవాడు, ఆ యజ్ఞ స్వరూపము, యజ్ఞంలో చదివే మంత్రాలు, ఆ యజ్ఞ శిష్టము ప్రసాదము, ఆ యజ్ఞంలో అగ్ని, ఇవన్నీ పరమాత్మయే, విష్ణు స్వరూపం. యజ్ఞోవై విష్ణు అన్నది అందుకే ఒకే మాటలో. అదే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాత్మ బ్రహ్మణాహృతం అని బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ భావన అంతా కూడా మన గీతలో కూడా ఒకేసారి చెప్పాడు పరమాత్మ. తర్వాత 73వ నామములు స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ పూర్ణ పూరైక పుణ్య పుణ్యకీర్తనమయ. ఇది చాలా తేలికమైన నామములు. స్తవ్య, స్తవ్యాయ నమః. సర్వైః స్తూయతే న స్తోత కస్యచిదితి స్తవ్య. సర్వములు కూడా స్తుతిస్తూ, అందరూ స్తుతిస్తూనే ఉంటారు, కానీ ఆయన దొరకడు.
అని స్తుతించాలి. అందుకని ఆ స్తుతి ఎవరైతే స్తుతించడానికి యోగ్యుడో ఆయన ఆ పరమాత్మయే అయి ఉన్నాడు. ఆయన శ్రీ మహావిష్ణువు. స్తవ ప్రియ, ఆయనకి స్తుతి ప్రియ అని అమ్మవారు. అట్లనే ఈ స్తుతించడం వల్ల ఆయన ఆనందాన్ని పొందుతాడు. అత ఏవ స్తవ ప్రియ. అలా ఎవరైతే స్తుతిస్తారో అంటే పొగడడం అని కాదు. మిగతా వాళ్ళకి మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే అది పొగడితే వీడు ఎప్పుడు ఇంద్రుడు కాదు, వీడు ఎప్పుడు చంద్రుడు కాదు. పరమాత్మకు అవి ఇంకా తక్కువే అవుతాయి యథార్థాన్ని. కానీ ఒక అందం ఏమైతే ఉందో అంటే ఇంద్రుడు అని ఈశ్వరుడు అంటే దేవదేవుడు అని ఒక నామము, చంద్రుడు అనే చక్కటి చల్లని కాంతి ప్రకాశం ఏవైతే ఉన్నాయో అది యథార్థానికి పరమాత్మవే కదా. అందుకని ఆ స్థుతి యథార్థానికి వీళ్ళ ద్వారా ఆయనకే వస్తుంది. అందుకని ఆయన అలాగైనా కూడా భావన మాత్ర సంతుష్టాయే నమః అన్నట్టు ఆనందిస్తాడు పరమాత్మ. అందుకని స్తవ ప్రియ. తర్వాత స్తోత్రం, నామమే స్తోత్రం కూడా ఆయనే. స్తోత్రాలు ఏం చేస్తామండి? స్తోత్రము పరమాత్మ స్వరూపమే అయింది. స్తోత్రాయ నమః ఏన స్తూయతే తత్ స్తోత్రం గుణ సంకీర్తనాత్మకం తదర్థేవతే. పరమాత్మ యొక్క గుణ సంకీర్తనలు అని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి యథార్థానికి. వాటిని స్తోత్రం అంటారు. అలా ఉన్నది ఆ స్వరూపం కూడా పరమాత్మయే. తర్వాత స్తుతి, స్తుతయే నమః. స్తుతి స్తవన క్రియ, స్తుతించడము అన్న క్రియ. ఆ క్రియ కూడా ఆయనే అయినాడు. ఇక్కడ మీరు ఇవన్నీ మీరు పట్టుకొని చూడండి. ఇందాక అగ్ని యజ్ఞములు ఎలా చెప్పారు, ఇవి అంతే. స్తోత్రము, స్తుతించడం అనడము, స్తుతి చేసేవాడు, స్తుతింపబడేది, స్తుతి చేసేవాడు, ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా అంటే కర్త కర్మ క్రియ ఇవన్నీ కూడా విష్ణు స్వరూపమే. అంటే ఏ కర్మ అయినా కూడా విష్ణు స్వరూపంగా అలవాటు చేసుకోవాలి. ఏది హేయభావం చేయదు. ఇక్కడ గొప్ప గొప్ప యజ్ఞములు చెప్పారు. ఇంత గొప్ప యజ్ఞం నుంచి మనలాంటి సామాన్యులు స్తోత్రాది పారాయణలు నిత్యం చేసుకుంటాం. ఇంతవరకు కూడా దానికి పెద్ద తతంగము ఉంటుంది, ద్రవ్యము అభ్యాసం ఎంతో ఉంటుంది. అంత పెట్టి చేసినవి విష్ణు స్వరూపంగానే చూడాలి. అవి అర్థం కావు. సాక్షాత్ విష్ణు స్వరూపం. తేలికగా మన ఇంట్లో మన మనస్సులో కూడా స్తుతిస్తే ఇది కూడా దానికి సమానమైన స్థితే. ఆ భావనతో చేస్తే అంతే. అక్కడ ఇంకో స్తుతి ప్రియ, స్తవప్రియ. ఇక్కడ తర్వాత రణప్రియ. రణప్రియాయ నమః. యుద్ధం చాలా ఇష్టమైన వాడు. ప్రియం రణమస్య యతః పంచమహాయుధాని నందక ఖడ్గ సహితాని దత్తే సతతం లోకరక్షణార్థం యతో రణప్రియ. ఆయన పంచ ఆయుధాలని పట్టుకొని యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటాడు. రణరంగ ధీరుడు అన్నమాట. అట్లాంటి వాడు కాబట్టి ఆయన రణప్రియ అన్నారు. అంటే ఏ అవతారం వచ్చి ఒకసారి యుద్ధం చేస్తూనే ఉంటాడు. అయితే అజ్ఞానులతో చేస్తాడు. జ్ఞాన సంబంధంగా అవతారం తీసుకుంటే లేని పక్షంలో శత్రు సంహారం చేస్తూ ఉంటాడు. అంటే పంచాయుధాన్ని అన్నారు జగద్గురు. పంచాయుధ స్తోత్రం జగద్గురువులు ఇచ్చారు. ఎప్పుడైనా అమ్మవారు అనుగ్రహిస్తే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి ఇంట్లో ఎవరికి వాళ్ళు చూడండి, అత్యద్భుతమైన రక్షణ లభిస్తుంది పంచాయుధ స్తోత్రం తెలుసుకుంటే. అసలు ఆ వర్ణనే చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. మంచి ఆయుధాలు చక్రము, శంఖము, గద, శార్ంగధనస్సు, నందకము అన్న ఖడ్గం, ఈ ఐదిటి గురించి వర్ణన ఉంటుంది అన్నమాట. గొప్ప దివ్య మూర్తి అదంతా కూడా. ఒకసారి అది చదవండి. నిత్య పారాయణలో కూడా పెట్టుకోండి. సర్వదా రక్షణ కలుగుతుంది అన్నమాట. అందుకు రణప్రియుడు ఆయన. తర్వాత పూర్ణాయ నమః. సకలై కామై సకలాభి శక్తిభిశ్చ సంపన్న ఇది పూర్ణ. సర్వ కామనలు ఆయనకి తీరిపోయి ఉన్నాయి. కొత్తగా ఆయన తెచ్చుకోవడానికి ఏం లేదు. నిత్య తృప్తుడు ఆయన. జ్ఞానస్వరూపం, జ్ఞానమే కాబట్టి. అందుకని ఆయనకి సర్వశక్తులు ఉన్నాయి. సర్వ సంపన్న ఐశ్వర్యాలు కూడా తమనే ఆశ్రయించి ఉంటాయి కాబట్టి పూర్ణుడు ఆయన. తర్వాత పూరయితాయ నమః.